గురువుగారికి నమస్కారం. నేను యూట్యూబ్‌లో మీ ప్రతి ప్రోగ్రామ్ చూశాను స్వామి. చూసి మిమ్మల్ని కలుద్దామనేసి వచ్చాను. నాకు ఒక చిన్న సందేశం ఉంది. ఏంది అంటే, నేను చాలా మటుకు చాలా రకాలుగా ఎంతోమందిని చూసినాను. అందులో మీరు అదే విధంగా అనుకున్నాను. కాకపోతే మీరు లాస్ట్ ఒక సండే వచ్చారు. మంచిగా అనిపించింది. మళ్ళీ ఈ సండే వచ్చారు. ఇక్కడ ఈ అడిగేటందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసిర్రు మీరు. దాంట్లో మీరు పాల్గొంటున్నాను. పాల్గొని నాకొక సందేశం ఉంది స్వామి. నలుగురితోని ఏది చేసినా గానీ మంచి చేయాలనుకుంటాం. ఏది చేసినా గానీ. అవును. నేను ఏది చేయనా గాని రివర్స్ అయితుంది స్వామి నాకన్నీ. ఓకే. మంచి చేయకపోతే చెడైతుంది నాకు. ఓకే. నేను ఎవరికైనా మంచి చేస్తే నా పని అయిపోగానే వాళ్ళు నాకు చెడుగా బిహేవ్ చేస్తారు. ఎంత మంచి పని చేసినా సరే నేను. ఆ విధంగా ఉంటుంది. నేను ఎంత మంచి పని చేసినా అట్లా ఉంటుంది. దాని గురించి ఏం చెప్తారు మీరు? మీ పేరేం పేరు? నా పేరు వెంకటేష్ స్వామి. వెంకటేష్. ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్ నుంచి. సికింద్రాబాద్. ప్రాపర్ అదేనా? అక్కడనే హైదరాబాద్. నేను ఏమన్నా చేస్తే అవతలి వాళ్ళకి మంచి జరిగినా నాకు ఎదురొస్తుంది. నాకు చెడవుతుంది. నాకెందుకు ఇట్లా జరుగుతుందన్నది మీ సందేహం. అవునా? అవును స్వామి. వాస్తవానికి మీకు జరిగేటటువంటి ఈ సంఘటన భూప్రపంచంలో చాలా మందికి జరుగుతది. స్వామీజీల జీవితాల్లో కూడా జరిగినాయి ఇట్లా. అఫ్‌కోర్స్ నా లైఫ్‌లో కూడా జరిగిందనుకోండి. దీని కర్మ సిద్ధాంతంతో పోల్చి చెప్పాల్సొస్తే, మానవ జ్ఞానంతో, మానవ అనుభవంతో, మానవ రుచితో అది మీకు చెడు అనిపించినా, ప్రత్యక్షంగా, పరోక్షంగా అది నీకు మంచి జరిగింటది. ఓకే. కర్ణుడి సహవాసం, కర్ణుడి యొక్క చేయూత, కర్ణుడి యొక్క స్నేహం కొన్ని విధాలుగా నష్టం అని చెప్పేసి దుర్యోధనునికి ఎంతోమంది చెప్పారు. అది ప్రత్యక్షం. పరోక్షంగా అది కరెక్ట్ కాదు. కర్ణుడి వలన దుర్యోధనుడికి ఎంతో మేలు జరిగింది. ఓకే. అట్లా వాస్తవానికి మనకు కొన్ని చెడు అనిపించినా వేరే విధంగా అవి మంచే జరిగి ఉంటాయి. ఇందులో మీరు దాని వలన తప్పు అనుకోవడం కూడా సబబు కాదు. అవతల వాళ్ళు లబ్ధి పొందుతున్నారంటే ఆ లబ్ధం ద్వారా వచ్చేటటువంటి పుణ్యం కూడా నీ అకౌంట్‌లో పడ్డట్టనే. నీవు తాత్కాలికంగా కష్టపడ్డా ఆ కష్టం భావి తరాలలో ముందు ముందు చాలా ఫలితంగా మారి ఉంటది. మీకు అది అనుభవానికి వస్తలేదంతే. దీని విషయంలో ఏం బాధపడకూడదు. ఓకే సార్. కృష్ణుడు తన జీవిత పర్యంతం అంతా కూడా ఆనందంగా, ఆహ్లాదకరంగా, సంతోషంగా జీవించడం నేర్చుకున్న గొప్ప జగన్నాటక సూత్రధారి. కానీ ఆయన జీవితాల్లో ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినాయి. ఎక్కడ వ్యక్తపరచాలా? అందరూ కూడా శ్రీకృష్ణ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటే చాలు. ఇది పెద్ద విషయం కాదు మనకి. నిజమే. అసలు కృష్ణుడి యొక్క జీవితంలో పుట్టగానే తల్లికి దూరం అవ్వాల్సి వచ్చింది. గోలోకంలో పెరిగేటప్పుడు ఎన్ని రాక్షస బాధలు. చిన్న పసిగుడ్డుగా ఉన్నప్పుడే ఎన్ని రాక్షసులు ఆయన మీద దాడి చేసి చంపాలని చూస్తే భగవంతుడే కాబట్టి తప్పించుకోగలరు. కానీ ఎక్కడ కూడా నన్ను ఇంతమంది బాధ పెట్టిండ్రు, నన్ను ఇంతమంది చంపనీకి వచ్చిండ్రు, పుట్టంగానే నా తల్లికి దూరమైన తల్లి పాలు కూడా తాగలేదని ఎక్కడ చెప్పుకోలేదు తాను. అందుకే నేడు దేవుడైండు ఆయన. మనకు ధర్మగ్రంథ సుధాలో ఏముంటదంటే, తనకొచ్చిన కష్టాన్ని పురులతో చెప్పుకోవడం కూడా అంత మంచిది కాదట. తన వీక్నెస్ అర్థమైపోతుంది. అవతలోళ్ళు తన మీద జాలి చూపడం మొదలు పెడతారు. జాలి చూపగా ఇంకో సందర్భంలో హేళన కూడా చేస్తారు. అందుకే కష్టం తన ఆత్మతో తను చెప్పుకొని జీవించడం నేర్చుకున్నవాడు చక్రవర్తి. 100%. ఇంకా తనని ఎవరేం టచ్ చేయలేరు. లోపల తను కష్టపడుతూ కుమిలిపోతూ కృషించిపోయినా వ్యక్తపరిచే ధర్మం లోపల ముగ్గురు ఉంటారు. అన్నా తమ్ముళ్ళు, భార్య, తల్లిదండ్రులు అంతే. కాదు. అంటే ఇక్కడ నేను అన్నదమ్ములని విలువకు చెప్తున్నా. అన్న తమ్ముడు. ఇప్పుడు రామలక్ష్మణులు ఎవరు? పాండవులు ఎవరు? మరి అంతే కదా. కొందరు అన్నదమ్ములు ఎందుకు శత్రువులుగా మారతారంటే వాళ్ళకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల యొక్క కర్మ ఫలానికి వీళ్ళిద్దరు తగులు పడుతుంటారు. బేస్ ఆడ తప్పుతుంది. ఏ తల్లిదండ్రులు అయితే పుణ్యనోములు నోసి పుణ్యకర్మలు చేసి పవిత్రమైన ధర్మాన్ని ఆచరిస్తూ పిల్లల్ని కంటారో ఆ అన్నదమ్ములు చెడిపోరు. ఎన్నాటికి చెడిపోరు. ఒక తలకు 2 కళ్ళు అతికి ప్రపంచాన్ని ఎలా సమదృష్టితో చూస్తున్నాయో అలాగే బ్రతుకుతారు. ఒక చేతికి అతికిన 5 వేళ్ళు ఎలా సమానంగా పనిచేస్తాయో అలాగే బ్రతుకుతారు.
ఇది ధర్మం. ధర్మానికి 5 వేళ్ళు సమానం ఎట్లొచ్చాయో గట్ల. అంటే ఇక్కడ బేస్ ఏందంటే తల్లిదండ్రులు. వాళ్ళ సృష్టికి, వాళ్ళ జన్మకు కారణం వాళ్ళే గదా! అవును. అక్కడనమాట. అట్లా మీకేదన్నా ఎదురు జరిగింది, అవతల వాళ్ళకి మంచి చేద్దామనుకోతే నా మీదకే వస్తుందని మాత్రం అనుకోవద్దు. దాన్ని హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఓకే. నాకొచ్చింది నువ్వు ఏ కారణంతోనో ఇచ్చినవో తండ్రి, నాకిదే కారణంతో మంచి గుడి అనుకుంటే చాలు. ఈశ్వరుడు. చెల్లు. చెల్లుకు చెల్లు. సరేనా? ఓకే స్వామి. శుభం. నమస్కారం స్వామి. నా పేరు యశ్వంత్ అండి. నేను నల్గొండ నుంచి వచ్చాను. నల్గొండ. నల్గొండ నుంచి వచ్చాను. యూట్యూబ్‌లో టౌన్. మీరు చూసి వచ్చాను. టౌనేనా? నల్గొండ టౌనా? పక్కన నల్గొండ ఏదైనా టౌన్ స్వామి. పల్లెటూరు? నల్గొండ టౌనే స్వామి. నల్గొండ టౌన్. పల్లెటూరు ఏం లేదు. నల్గొండ టౌనే. యూట్యూబ్‌లో మీ వీడియోస్ చూస్తుంటాను. దానివల్ల మీ దర్శనం చేసుకుందామని వచ్చాను. అయితే నాకు ఒక ధర్మ సందేహం ఉంది స్వామి. కెమెరా. నాకు ఒక ధర్మ సందేహం ఉంది స్వామి. అదేంటంటే ఇప్పుడు చనిపోయిన తల్లిదండ్రులు మనకి కల్లో కనిపిస్తే వాటి వల్ల ఏమైనా దోషాలా? లేకపోతే వాటి వల్ల ఏమైనా మంచి జరుగుతుందా? అది నా సందేహం స్వామి. ఇంకొకటి ఏందంటే ఇందులోనే చెడు కళలు వస్తాయి. కళలో కూడా చెడు కళలు వస్తే వాటికి సంబంధించిన విషయాలు కొంచెం చెప్పగలని కోరుకుంటున్నాను. మీ పేరేమన్నారు? యశ్వంత్ స్వామి. యశ్వంత్. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కలలో రావడం ఎన్నటికీ అశుభం కాదు. అంటే వారు చనిపోయి ఉన్నప్పుడు. అదే అంటున్నా. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కలలో రావడం అశుభం కాదు. ఓకే. అది మీ యొక్క జన్మకున్నటువంటి పుణ్య చరితం. నీ జన్మకు. ఎవరి కలలో వస్తే వాళ్ళ జన్మకు పుణ్య చరితం అది. చూడండి, ఈ ప్రపంచంలో లైవ్ గాడ్స్ అంటే తల్లిదండ్రులే. ప్రత్యక్ష దైవాలు. అందుకే వేదం ఏం చెప్పిందంటే తల్లి, తండ్రి, గురువు, దైవం. ఆరంభం ఆనుంచి రావాలి మనకు. అదా? వాళ్ళు మనకు చనిపోయిన తర్వాత కలలో ఎందుకు వస్తారంటే నీ జన్మకు కారణమైన వాళ్ళ యొక్క జీవిత అవశేషాలు కొన్ని ఏవో మిగిలిపోయి ఉన్నాయి. కోరికలు అనుకోండి, లేకపోతే మీ ద్వారా వాళ్ళు తీర్చుకోవాల్సిన ఇంకేవో కార్యములు ఉన్నాయేమో, ధర్మ కార్యాలు, పుణ్యకార్యాలు, ఇంకేవన్నా అయిండొచ్చు. అవి తెలియపరచడానికి ఒక శకున రూపకంగా మీకు కలలో కనిపించవచ్చు. ఒక సంకేత భావం అది. అయితే వాళ్ళు వచ్చినటువంటి సందర్భం ఏమిటి, ఎలా వస్తున్నారు, ఏ సమయంలో వస్తున్నారు, ఏమి అడుగుతున్నారు, ఏమి చెప్పాలని ప్రయత్నిస్తున్నారు, ఏ రూపకంగా వస్తున్నారు, జంతువులతో వస్తున్నారా, పక్షులతో వస్తున్నారా, నదులలో వస్తున్నారా, కొండల మీద వస్తున్నారా, మీ ఇంట్లోనే ఉన్నట్టు తిరిగినట్టు కనిపిస్తుందా అని పలు అంశాలను క్రోడీకరించుకొని మనకు స్వప్న శాస్త్రం ఉన్నది కళల గురించి. ఆ స్వప్న శాస్త్రం మీద పట్టున్న వాళ్ళని వెళ్ళి సంప్రదించి, అయ్యా మా తల్లిదండ్రులు ఫలానా రోజు చనిపోయారు, వాళ్ళు చనిపోయి ఇన్ని రోజులు అయ్యింది, అయితే ఇప్పుడు మా కళలోకి వస్తున్నారు, ఏదో చెప్పుదామని ప్రయత్నిస్తున్నారు, మాకు అర్థం కావట్లా, ఇలా వస్తున్నారని చెప్తే వాళ్ళు ఈజీగా చెప్పేస్తారు మీకు. ఓకే. చూడు నాయన, ఇది బాగుంది, నువ్వు ఈ పూజ చెయ్యి, ఈ పిండ ప్రదానం చెయ్యి, ఫలానా ప్రదేశంలో చెయ్యి, అక్కడ వాళ్ళ కాజ్ ఉంది. ఓకే. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ సౌల్ యొక్క పర్పస్, కాజ్, ఆ ఎనర్జీస్ అనేది ఫలానా పుణ్యక్షేత్రంలో ఉన్నాయి, అక్కడ నువ్వు తర్పణాలు వదిలితే వాళ్ళని ఉత్తమ లోకాలకు తీసుకెళ్తాయని ఆ సిస్టమేటికల్ ఎనర్జీ కూడా ఆ శకున శాస్త్రంలో చెప్పబడింది. ఇట్స్ మోరల్ సైన్స్. సౌల్ పర్పస్ ఉన్నటువంటి సైన్స్ ఇది. విత్ నేచర్ రెస్పాండింగ్, అంటే ప్రకృతి అనుసంధానంగా ఆత్మకు శాంతి జరిపే చర్యలన్నమాట. వాళ్ళు చెప్పేస్తారు, దానికి తగ్గట్లా మనం ఏదైనా చేశామనుకోండి వాళ్ళు మన కళలోకి రారు. రెండవది, నీకు జన్మనిచ్చి నిన్ను అతిరంగాల సాకి పెద్దగా చేసి నువ్వు ఒక అందమైన భవితలో జీవించాలన్న కోరిక ఉంటుంది వాళ్ళకు. నా బిడ్డ గొప్పగా ఉండాలని. ఆ కోరిక తీరక చనిపోతారు కదా. ఫర్ ఎగ్జాంపుల్, చనిపోయిన తర్వాత మీ జీవితాల్లోకి ఎవరైనా అడ్డు రావచ్చు. అన్నదమ్ముళ్ళు, పాల్యోళ్ళు ఎవరో నీకేదో చేస్తున్నారు అనుకుందాం. ఏదైనా దుష్ట ప్రయోగం నీ పైన చేస్తున్నారు, నీ మీద ఏదైనా అటెంప్ట్ ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళకి కనిపిస్తాయి కదా. వాళ్ళు సూక్ష్మంలో ఉంటారు, వాళ్ళకి అన్ని తెలుస్తుంటాయి. అవి నీకు తెలియపరచాలని కూడా పరమేశ్వరుని అడిగి వరం తీసుకొని అట్లా నీ అందు ప్రవేశించి కళ రూపకంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటారు. అర్థమవుతుంది. లైక్ ఇప్పుడు మన ఫోన్ కి ఏదైనా మెసేజ్ వస్తే మనకు సిగ్నల్ ఇస్తుంది, వైబ్రేషన్ అదురుతుంది, టోన్ పెడితే ఆ శబ్దం వస్తుంది. అక్కడ నుంచి మెసేజ్ వస్తే ఇక్కడ మనకు తెలియపరిచినట్లే
మన జీవితంలో జరిగేటటువంటి విషయాలను కూడా తల్లిదండ్రులు మనకు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీని జ్ఞానంతో, శాస్త్ర సిద్ధాంత పరిజ్ఞానంతో యోచించి దానికి తగు సమాధానం తీసుకోవడమే మన ధర్మం, మన కర్తవ్యం. తల్లిదండ్రులను ఏ వంకతో కూడా అశుభం అనుకోకూడదు, పాపం తగులుతుంది. తప్పకుండా. అసలు తల్లి తండ్రి అంటేనే శుభం. అసలు జీవితంలో వాళ్లకు మనం ఇవ్వవలసింది, వాళ్ళకు చిందించవలసింది ఏదీ లేదు. అమృతం తీసుకొచ్చి 1,000,000 సార్లు కాళ్ళు కడిగిన తల్లిదండ్రుల రుణం తీరదు నాయన. అవును స్వామి. అమృతంతో 1,000,000 సార్లు కాళ్ళు కడిగిన తీరదు. భక్తితో శివునికి ఒక చెంబెడు నీళ్లు పోసి ఒక బిల్వపత్రి సమర్పిస్తే కూడా దైవం యొక్క మొక్కులు చెల్లిపోతాయి. అంటే ఆయనకు మనకు ఆ పర్మనెంట్ అనేది అయిపోతుంది. కానీ తల్లిదండ్రులకు కాదు. అవును స్వామి. అర్థమవుతుందా? ఆ. సంతోషం. దుస్వప్నాలు స్వామి ఒకటి. అంటే చెడు స్వప్నాలు అంటే కళ్ళులో దయ్యాలు కానీ, లేకపోతే మనకి ఏదైనా యాక్సిడెంట్ అయినట్టు చూపించడం కానీ, లేకపోతే మనం దీని నుంచి పడిపోతున్నట్టు చూపించడం కానీ, ఇలాంటి చెడు స్వప్నాలు మన కళ్ళలో కనిపిస్తాయి. వాటికి సంబంధించి కళకు 2 ప్రాధాన్యతలు ఉన్నాయి. ఒకటి, కళ రావడానికి గల కారణాన్ని మనం యోచించవాలి. లైక్ అవర్ సైకలాజికల్ మూమెంట్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్. నువ్వు ఆలోచించే ఆలోచన విధానం ఎలా ఉన్నది, ఏ స్థితిలో ఉండి నువ్వు పడుకున్నావు, ఏమి ఆలోచిస్తూ పడుకున్నావు, ఈరోజు పొద్దునసానం ఎవరితో తిరిగావు, ఎటువంటి ప్రదేశాల్లో తిరిగావు, ఆ ప్రదేశాల యొక్క ప్రభావం నీ మీద ఏమైనా ఉన్నదా, ఆ గాలి నీ మీద ఆవరించిందా, ఆవరించిన గాలియే నీ కళ రూపంలో వచ్చినదా, ఇవన్నీ చూసుకోవాలి. ఇప్పుడు నేను 24 గంటలు జగదంబ పాదాల దగ్గర ఉంటాను. ఆయన ఆశ్రమవాసం మాది, ఆశ్రమవాసిని నేను. అందున సన్యాసిని. ఏ వంకతోనైనా నా మెడలో నుండి రుద్రాక్ష పోదు. 24 గంటలు నా మెడలో రుద్రాక్ష ఉంటుంది. చెవికి కుండలాల రూపంలోనూ పవిత్రమైన బంధనాలు నా పేరు మీద ఉంటాయి. నేను శ్మశాన వాటికి వెళ్ళినా నా చుట్టూ ఎన్ని దుష్టశక్తులు భూత ప్రేతాలు ఉన్నా మా దగ్గరికి రావు. లైక్ నేను అలా వేరింగ్ అయి ఉన్నాను. నా ధారణ అలా ఉన్నది. నా వస్త్రధారణ, మాలలు, బొట్టు అన్నీ కూడా అన్ని విధాలుగా పర్ఫెక్ట్ ఉండి ఏ విధమైన గాలి, ధూళి, దుష్టగ్రహ పీడ, భూత పేత పిశాచాలు నా దగ్గర రాకుండా ఉండి నాకేదైనా కల పడితే దట్ ఈస్ ద పాయింట్. ఓకే. మీరు ఎలా ఉంటారో మీకే తెలియదు, ఎవరితో మాట్లాడుతుంటారో. మన ఆలోచన విధానానికి ఒక విధి ఉన్నది. మైండ్ దేని మీదే కానీ ఎక్కువ ఆలోచన విధిగా తదేకంగా కనుక ఇంపాక్ట్ అయి ఉంటే దాన్ని గ్రాస్ప్ చేసుకుంటుంది. పడుకున్నాక బ్రెయిన్ ప్రశాంత దశలోకి వెళుతుంది కదా, దాన్ని రిపీట్ చేస్తుంది. అదే మన కళ. ఓకే. అర్థమవుతుందా? అంటే ప్రతిదీ కూడా అనుమానయుక్తంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కళకు ప్రామాణికమైన సూత్రాలు ఉన్నాయి. అందులో టైం ప్రాతిపదిక కూడా ఉన్నది, సమయ ప్రాతిపదిక. తెల్లవారుజామున వచ్చేటటువంటి కళల్లో పట్టు ఎక్కువ ఉంటుంది, వాస్తవం ఎక్కువ ఉంటుంది. బికాస్ ద టైమ్ ఈజ్ ద వెరీ పవర్ఫుల్. దాన్ని గంధర్వ వేళ అని చెప్తారు, బ్రహ్మ ముహూర్తం. అర్థమవుతుందా? అప్పుడు మన శరీర ధర్మం అంతా కూడా ఒక విధమైన మోతాదులో ఉంటుంది, ఒక విధమైనటువంటి టైప్ ఆఫ్ ఎనర్జీ సీక్వెన్సెస్లో యాడ్ అయి ఉంటుంది. అందుకే మీకు కల వస్తే భయపడవద్దు, బుగులు చెందవద్దు, దిగులు చెందవద్దు. కళకు తగినటువంటి నిర్వచనాన్ని, ఆ కళకు సంబంధించిన వివరాలన్నీ కూడా తెలిసిన వాళ్ళని సంప్రదించి తెలుసుకోండి. ఊరకే భయాందోళన గురి కావాల్సిన అవసరం లేదు ప్లీజ్. ఎందుకంటే కళల గురించి దేవతా ప్రతిపాదనమైన శాస్త్రాలే చాలా ఉన్నాయి. బ్రహ్మకు కళ వచ్చింది, శివుడికి కళ వచ్చింది, విష్ణుమూర్తి కూడా కళ వచ్చింది, దేవేంద్రుడు కూడా కళ వచ్చింది, ఋషులకు కూడా కళలు వచ్చాయి. అంటే వాళ్ళకు వచ్చే కళలన్నీ కూడా లోక కళ్యాణ కారకములు. మనకు వచ్చే కళలు ఏంటంటే భ్రమలు. జీవితమే భ్రమపాలవుతుంది. టెన్షన్ 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 టెన్షన్, రకరకాల ఆలోచనలతో మనం ఇదైంటాం కదా, అవి కూడా రిపీట్ అయ్యవచ్చు మైండ్లో. ఇక భయంకరమైన కళలు అంటావా, దయ్యాలు వచ్చినట్టు, భూతాలు వచ్చినట్టు అంటావా, దానికి ఒక వీక్నెస్ ఉంటుంది ఆయన. శరీర ధర్మానికి అనుకోండి, లేకపోతే ఆలోచన ధర్మానికి, మైండ్ సెట్కి అనుకోండి, బాడీ ఫ్రీక్వెన్సీ అనుకోండి, కొన్ని వీక్నెస్ల ద్వారా కూడా అట్లా బాడీ తనను తాను మైమర్చిపోయి కూడా ఒక భయంకరమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్ళినట్టు, ఏదో బండరాయి వచ్చి పడుతున్నట్టు, ఎవరో వచ్చి గుద్దుతున్నట్టు, గాలిలో తేలిపోతున్నట్టు, పట్టేసుకున్నట్టు, బిగుతు అయిపోయినట్టు. మనకు సైకలాజికల్ సబ్జెక్ట్లో చాలా క్లియర్గా వీటి గురించి వివరణ ఉన్నది విత్ సైన్స్. అంటే వైజ్ఞానికమైనటువంటి అర్థాలు మనకు వచ్చే కళల మీద చాలా మంది శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేశారు.
ఇప్పుడున్న ఆధునిక టెక్నాలజీని అనుసరించి శాస్త్రవేత్తలు చేసినటువంటి పరిశోధనల మూలంగా మన ఋషులు రచించినటువంటి కళల శాస్త్రాల ప్రకారంగా సేమ్ అర్థాలున్నాయి. ఓకే. వివరణ వేరు వేరుందంతే. ఓకే. వీళ్ళు కొంత ధార్మికతను జోడించి చెప్పారు మన ఋషులు. వాళ్ళు కొంత ఆధునికతను అనుసరించి వైజ్ఞానిక భాషలో సైంటిఫిక్‌గా చెప్పగలిగారు. అర్థాలు వేరైనా వాస్తవం ఒకటే. ఓకే. అర్థమైతుందా? స్వామి. ఇప్పుడు మనము అమ్మ అంటాం నాయన. కొంత ఇంగ్లీష్ చదువుకున్నోళ్ళు మమ్మీ అంటారు. పదాలు వేరైనా అమ్మ ఒక్కటే అమ్మ కదా! ఒక్కలే కదా స్వామి. గట్లా అన్నమాట. అర్థమైందా? థ్యాంక్ యూ స్వామి. ఎవరైనా కలలు పడితే భయపడకూడదు దయచేసి. తప్పకుండా స్వామి. దాన్ని తెలిసిన వాళ్ళని అడిగి సంప్రదించి తెలుసుకోవాలి అంతే. దానికి బెంబేలెత్తిపోతే మనకే నష్టం జరుగుతది. ఇట్లా జరిగినాయి కొందరి జీవితాల్లో. ఒక ఆయనకు రోజు దున్నపోతు వచ్చి గుద్దినట్టు కలవడుతున్నదంట. రోజని కాదు గానీ ఓ 2 రోజులకోసారి, 3 రోజులకోసారి. నువ్వు శివాపరాధ దోషం చేశావు. అందుకే నంది వచ్చి నిన్ను పొడుస్తుంది. ఏదో ఒక రోజు వచ్చి నిన్ను పొడిచి చంపేస్తది అన్నాడంట ఒకాయన. అర్థమైతుందా? ఆ! స్వామి. ఆయనకు బుగులు పట్టుకున్నది ఇంకా. ఎద్దులు ఏడ కనిపిస్తే ఆడ భయపడుతున్నాడంట. ఇప్పుడు దారి గుండా ఎద్దులు పోతుంటాయి కదా! అవును. ఇప్పుడు ఎవరో ఒకరు చెప్తే ఆ బుగులైతే గుండెలో ఉంటది కదా! అవును. ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఏమైంది? వాళ్ళ పొలం గట్టులో ఎవరో పని చేస్తున్నారు ఎద్దులతోటి. ఇప్పుడు ఆవులను చూసి ఎద్దులు చెలరేగుతాయి నాయన ఎదకొస్తే. పక్కలో ఉన్న ఆవును చూసి ఎద్దు చెలరేగి దాని మీద గుర్తుకొచ్చింది. ఈయన ఏం చేశాడు? ఆ ఎద్దు నన్నే ఓడనీకి వస్తుందని గుండె వలిగి చచ్చిపోయాడు. పాపం. అర్థమైనా? కళ ఎద్దు గుద్దడానికంటే నేను పొడవడానికి వస్తున్నదన్న దాని సంకేతం వేరున్నది. దాని అర్థం వేరుంది. అవును స్వామి. ఈయనకి ఎవరో ఇలా చెప్పేసరికి అది వాస్తవమో, అవాస్తవమో గుండె వలిగైతే చచ్చిపాయే కదా! అయ్యో! ఇది మూఢనమ్మకం అంటే. అర్థమైనా? అర్థమైంది. శుభం. థ్యాంక్ యూ స్వామి. రైట్. స్వామి నమస్కారం. నా పేరు నందకుమార్. నేను హైదరాబాద్‌లో ఉంటాను. ముషీరాబాద్ నుంచి వచ్చాను. నాకు ఒక ధర్మ సందేహం ఉంది స్వామి. అదేంటంటే పూర్వీకులు చనిపోతే వారి ఆత్మశాంతి కలగాలంటే ఏం చేయాలి? పిండ ప్రదానాలు ఎన్ని సార్లు చేయాలి? అది ఒక సమస్య ఉంది సార్. అదొక సందేహం ఉంది. దీన్ని కొంచెం సవిస్తారంగా, పరిపూర్ణంగా విశదీకరిస్తాను. కొంత బాగా శ్రద్ధ పెట్టినండి. ఇది చాలా మందిలో ఒక అపోహ. కొంతమంది విజ్ఞాన దృక్పథం మీద పట్టున్న వాళ్ళు దీన్ని నిందిస్తారు. అంటే హేళన చేస్తారు. చచ్చిపోయినోళ్ళకి పిండం పెడితే వాళ్ళెట్లా తింటారు? ఈడ పిండం పెడితే వాళ్ళకి ఎట్లా ఆత్మశాంతి అవుతది? అని రకరకాలుగా వాదిస్తుంటారనమాట. వాదనకు ఒక విలువ ఉన్నది. వాదనకు ఒక లెక్క ఉంది, తిక్క కూడా ఉంది. ఆ లెక్కలు, తిక్కలు చూసి వాదించుకోవడం లోపల అర్థం ఉంది, ప్రజ్ఞత్వం ఉంది. కానీ వితండవాదం చేస్తే దాన్ని ప్రజ్ఞత్వం అనరు, మూర్ఖత్వం అంటారు. ఇప్పుడు కొంతమంది బాగా చదువుకున్నోళ్ళు అంటారు కదా, వితండవాదం చేస్తారు కదా, చేయరా? చనిపోయిన తర్వాత సంవత్సరం లోపు అనగా 365 దినాల లోపే వాళ్లకు కొన్ని పవిత్రమైనటువంటి స్థలాలు ఉన్నాయి మనకు. అన్నిటికన్నా గొప్పది కాశీ. కాశీని మించిన పుణ్యధామం, కాశీని మించినటువంటి ధర్మస్థలం ఈ లోకంలో వేరొకటి లేదు. తప్పకుండా కాశీలో పిండ ప్రదానం చేసి తల్లిదండ్రుల యొక్క ఆత్మలకు శాంతి చేకూర్చుటకు అన్ని సంసిద్ధాత్మకమైనటువంటి దివ్య కళలు, దేవతా శక్తులు అక్కడ ఉన్నాయి మనకు. సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క పాదపద్మముల చెంత నా తల్లిదండ్రులకు శాంతి కలిగించమని వేడుకునేటటువంటి యజ్ఞం జరిపినట్టు అక్కడ. గంగానది తీరంలో నువ్వు పిండం పెట్టి తర్పణాలు వదిలి వాళ్ళకు ఉత్తమ లోకాలు ప్రాప్తించాలని సాగనంపే తంతు ఈశ్వరుని ప్రేరేపించే యజ్ఞంతో సమానం అవుతుంది. సంవత్సరం లోపు చేయాలి, కంపల్సరీ 100 to 100% చేయాలి. సెకండ్ పాయింట్, ఓపిక ఉంటే 3 ఏళ్ళు తర్వాత చేయమన్నారు. లేదంటే ఒకేసారి చేసిన సంతోషం. మరీ ఓపిక ఉన్నవాళ్ళు 5 ఏళ్ళు. ద్విజులు, బ్రాహ్మణులు, వేద విధులు, వేదాంత సిద్ధాంత ధర్మంలో ఉన్నవాళ్ళు, మడి, మైల, ఆచారం, మంచి చెడు పాటించేవాళ్ళు తప్పకుండా 9 నెలలు ఈ గర్భాన్ని మోస్తుంది తల్లి. నవమాసముల దేహం ఇది కాబట్టి, నవరంధ్రముల నిర్మాణమైనటువంటి దేహము కాబట్టి, నవావరణ చక్ర సంయుక్తమైన దేహం కాబట్టి 9 సంవత్సరాలు కంపల్సరీ పెట్టాలి. ఇది సిద్ధాంత ధర్మం. 9 సంవత్సరాలు. అయితే దీంట్లో వేదాంత ధర్మంలో ఉండి బ్రాహ్మణులకు, మంచి సిద్ధాంత పటిమతో ఉన్న వాళ్లకు
ఒక ఆచార పంక్తిలో నిత్యం అగ్నికార్యం చేస్తూ సద్ధర్మాన్నే వేదమని నమ్ముకున్న వాళ్లకు 9 సంవత్సరాలు అది ప్రామాణికం. తక్కిన వాళ్ళు వ్యాపారాల్లో బిజినెస్లలో ఉన్నవాళ్ళు ఉద్యోగరీత్యా ఉన్నవాళ్ళు మీలాంటి సామాన్యులకు 1 సంవత్సరం పెడితే చాలు. ఓపిక ఉంది, 10 రూపాయలు కలుగుతున్నాయి, భగవంతుడు చల్లగా పోయినంటే 3 ఏళ్ళు పెట్టు, 5 ఏళ్ళు పెట్టు, 9 ఏళ్ళు కూడా పెట్టు, తప్పులేదు. ఇది ప్రామాణికం. అయితే మనకు కొన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. త్రివేణి సంగమం అనుకోండి, గయా పిఠాపురంలో కూడా పెడతారు, గోకర్ణంలో పెడతారు, కాశీలో పెడతారు, హరిద్వార్లో పెడతారు, ఋషికేశ్లో పెడతారు. అన్నిటికన్నా శ్రేష్టం కాశీ, కాశీ కన్నా శ్రేష్టం బద్రీనారాయణ. తెలుసా? గంగా నది ఉద్భవించు ప్రదేశం అంటారు దాన్ని. అక్కడ పెట్టడం ఇంకా మంచిది. అందరు అక్కడికి వెళ్ళలేరు, అక్కడి వాతావరణ పరిస్థితులను అందరూ తట్టుకొని ఉండలేరు కాబట్టి కాశీ క్షేత్రంలో వెళితే అన్నిటికీ చెందినట్టే లెక్క. మన తల్లిదండ్రులకు పిండం ఎందుకు పెడతారు అన్నది ఒక ముఖ్యమైన పాయింట్. అండము అంటాం మనం. మన సనాతన ధర్మంలో అండ, పిండ, బ్రహ్మాండ. అండము అంటే గుడ్డు. కోడిగుడ్డు చూసారా? గోళాకారంగా కాకుండా ఒక విధమైనటువంటి ఆకారంలో ఉంటుంది. గోళం అంటే రౌండ్ కాకుండా ఒక విధమైనటువంటి ఆకారంలో అండాకారం అంటారు. ఇంకా అండం అంటే గుడ్డు ఆకారంలో ఉంటుంది. చూడండి, బ్రహ్మాండం అని ఎందుకోసం అంటే బ్రహ్మాండం అంతా కూడా గుడ్డు ఆకారంలో, గుడ్డు షేప్లోనే ఉంటుంది. మన గెలాక్సీ ఏదైతే ఉందో మన పాలపుంతో కూడా గుడ్డు ఆకారంలో ఉంటుంది. అటువంటి అనేక కోటాను కోట్ల బ్రహ్మాండాలు కూడా సూక్ష్మంగా దూరం నుంచి చూస్తే, ఒక కెమెరాతోనూ ఒక టెలిస్కోప్తో చూస్తే దూరం నుండి గుడ్డు ఆకారంలోనే కనిపిస్తాయి. అందుకే అండము, పిండము, బ్రహ్మాండము. అండపిండ బ్రహ్మాండాదులకన్నిటికీ కూడా మనం కృతజ్ఞత భావం అనుకోండి, లేకపోతే వాటికి శాంతి అనుకోండి, వాటికి ఉత్తమ గతులను ప్రాప్తింపజేసుకోవడానికి ఇచ్చే నివేదన అనుకోండి, అదే పిండం. అందులో కొన్ని దివ్యాత్మకమైనటువంటి ద్రవ్యముల సమ్మేళనం చేసినటువంటి పదార్థము, అనగా అన్నము ముద్ద, దాని మీద నల్ల నువ్వులు చల్లి, లేదంటే కొన్ని విధమైనటువంటి ఆ పదార్థాల సమ్మేళనంతో చేసినటువంటి ముద్ద, దాని మీద కొన్ని నల్ల నువ్వులు చల్లి దర్భములు చేతులు పట్టుకొని ఒక విధమైనటువంటి తంతుతో, ఒక విధమైనటువంటి భావనతో, కొన్ని విధమైనటువంటి మంత్రాలు ఉచ్చరిస్తూ చేసేటటువంటి తంతు కైంకర్యమే పిండ ప్రదానం. నారాయణ బలి కూడా చేస్తారు. నారాయణ బలి చేయడము, ఇంకొన్ని హోమశాంతులు కూడా ఉన్నాయి పితృశాంతి కొరకు, అంటే పితృదేవతల యొక్క శాంతి చెందడానికి. మనకు ధర్మంలో అన్నిటికీ మూలాలు ఉన్నాయి, అన్నిటి కూడా మంచి విషయాలు చెప్పి ఉన్నారు. తప్పకుండా జన్మ ఎత్తిన తర్వాత పితృతర్పణాలు వదలాలే, పితృదేవతలకు శాంతి చేకూర్చాలి. పితృదేవతలు గనక మన వంశావళి పైన గనక వాళ్ళు రోధిస్తూ బాధపడుతూ ఉంటే, ఇహలోకంలో వాళ్ళు బాధపడితే ఇలలో మనం సుఖంగా ఉండలేము, మనలేము. ఉదాహరణకి, ఎందుకు వదలాలే స్వామి, వాళ్ళు ఏదో మనం పుట్టించారు సచ్చారు కదా. ఇప్పుడు మిగతా జీవరాశులు కూడా తోటి జీవరాశులను పుట్టిస్తాయి, సస్తాయి, మళ్ళీ పిండ ప్రధానాలు అవి పెడతలేవు కదా స్వామి, మనమే ఎందుకు పెట్టాలని కూడా కొంతమంది అనుకోవచ్చు. అవి జంతువులు, నీవు మనిషివి. నువ్వు మానవ ప్రజ్ఞత్వంతో ఉన్నవాడివి అయితే నేను పెట్టు, లేకపోతే పెట్టొద్దు, ఇంతే తేడా. రెండవది, ఒక కంపెనీ యాజమాన్యం దీపావళి బోనస్ అని, దసరా బోనస్ అని, ఇంకేదో పండగ విశేషంలో నీకు 10 రూపాయలు ఏదైనా ఇంక్రిమెంట్ కానీ, బోనస్ కానీ ఏదైనా ప్రైజ్గా ఇస్తే థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటాం. ఇంకో 10 రూపాయలు జీతం పెంచితే కృతజ్ఞతలు తెలుపుతాం, ధన్యవాదాలు అంటాం. మనం ఏదో ఒక 10 రూపాయలు ఇచ్చి ఒక చీర రవిక పెట్టినందుకే వాళ్ళకి ధన్యవాదాలు చెప్తారు కదా. ఇంతటి శరీరాన్ని ఇచ్చిన తల్లిదండ్రులకు మీరు ఏమి ఇస్తారు చెప్పండి? ఏమిస్తారు చెప్పండి? అందుకే సనాతన ధర్మంలో మన ఋషుల గొప్పతనం ఏంటంటే, జన్మ ఎత్తిన తర్వాత కాలి కంటిన దుమ్ము కూడా రుణం ఉండొద్దు అన్నారు. దిస్ ఇస్ ద సనాతన ధర్మ. పెద్దలు ఏమన్నారు తెలుసా? ఈ నేల సాక్షాత్ తల్లి వంటిది. మన ఋషులు చెప్పిన జ్ఞానం చెప్తాను వినండి. ఈ నేల అనంగా తల్లి అనంగా ఒకటే, తల్లి గర్భం అనంగా నేల అనంగా ఒకటే. అందుకే కటిక నేల మీద సంభోగం చేయకండి, తల్లితోనే చేసినట్టు అంటారు. ఒక గుడ్డ పరుచుకోండి, గుడ్డ ముక్క దొరకలేదంటే ఎండిపోయిన గడ్డైనా వరుసుకోండి, గడ్డి దొరకలేదంటే ఆ రాలిపోయిన ఆకులన్నా అయితే సదలాకేసుకొని దాని మీదనే సంభోగం చేయండి. అది మానవ ధర్మానికి విలువ.
మిగతా జీవరాశులు అలా చేయవు కదండి. అన్ని జీవరాశుల్లాగా నువ్వు ఉంటే వాటిలాగానే జీవించు. నీవు ఒక జంతువుగా పరిగణించబడతావు. మాట్లాడే జంతువు అంతే. అవి మాటలు రాని జంతువు అయితే నువ్వు మాటలు వచ్చిన జంతువు. మానవుడవై విజ్ఞతను పొంది పరిజ్ఞానంలో ఉన్నటువంటి ఒక సిద్ధుడు అయితేనేమో, ఒక మంచి మేధా సంపన్నతతో ఉన్నటువంటి ఒక జీవివైతే పలు ధర్మాలు పాటించు. నిన్ను నీవు ప్రకృతిలో సపరేట్‌గా నిరూపించుకో అని చెప్పడానికి వల్లబెట్టారు మన ఋషులు. పిండ ప్రధానం గురించి, తల్లిదండ్రులకు మనం పెట్టేటటువంటి శ్రాద్ధ కర్మల గురించి, వాటి గురించి చెప్పాలంటే ఒక 3, 4 గంటల టైం అయితదండి. నిజం ప్రామిస్ చెప్తున్నా. చిన్న చిన్నగా చెప్పాను నీకు. మానవ జన్మ ఎత్తిన తర్వాత తప్పకుండా ఉత్తమ గతులను మన పితృదేవతలకు ప్రార్థించవలె. ఇంకొక విషయం చెప్పనా? యోగ్యుడైన బ్రాహ్మణుడు శ్రాద్ధ కర్మల గురించి తెలిసినటువంటి ప్రావీణ్య సంపన్నుడైన బ్రాహ్మణుడు పిండం పెట్టమని ఇంటికెళ్తే, నీ ఇంట్లో చచ్చిపోయిన కుక్క పేరు తలుచుకోమంటాడు. నీ 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 చేతిలో చచ్చిపోయిన పిట్ట పేరు తలుచుకోమంటాడు. చీమల పేరు అన్నీ తలుచుకున్నామంటాడు. నీకు తెలిసి తెలియక చనిపోయిన ప్రతి జీవరాశిని స్మరించుకోమంటాడు. నీ స్నేహితులని, నీ బంధువులని, తల్లింకోలని, పెండ్లమంకోలని అందరిని తలుచుకోమంటాడు. ఇక ఆ మాత్రం ప్రావీణ్యత, తెలివి అంత ఇది లేనోళ్ళు ఏమంటారంటే, ఎవరికి పిండం పెట్టనీకి వచ్చినావు అంటారు. మా యమ్మకి. ఆ యమ్మ కాడికి చదువుతాడు, ఇంక పో అంటాడు. అర్థమవుతుందా? చాలా గొప్ప కైంకర్యం అది. తప్పకుండా ఆచరించాలి ప్రతి ఒక్కరు. మీ ప్రశ్నకు సమాధానం దొరికింది కదా? దొరికింది. అర్థమైందా? సంతోషం. శ్రీచక్రం అంటే ఏమిటి? వాటి విశిష్టత చెప్పండి స్వామి గారు. అంటే మాకు తెలియదు. శ్రీచక్రం చాలా దగ్గర వేస్తుంటారు. కానీ అసలు ఎందుకు మన భారతదేశంలో ఆ శ్రీచక్రాన్ని మన ఋషులు రూపొందించారు? వాటి విశిష్టత చెప్పండి. శుభం. చాలా గొప్ప ప్రశ్న అడిగింది. అద్భుతానికే అద్భుతం ఈ ప్రశ్న. అడిగారు ఇంతవరకు 2, 3 అడిగారు. బట్ సంతోషం. మీరు అడిగారు చాలా గ్రేట్ ఈరోజు. వాళ్ళు అడిగినప్పుడు ఏంటంటే రష్ ఎక్కువుండే, జనాలు ఎక్కువుండే, లొల్లి ఎక్కువుండే. దేవీ నవరాత్రి బ్రహ్మోత్సవాలు అడిగిండ్రి. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉన్నాం, ఫ్రీగా ఉన్నాం కాబట్టి. శ్రీచక్రాన్ని సాక్షాత్తు జగన్మాత, ఈ త్రిభువన పాలిని, అనంతకోటి బ్రహ్మాండ నాయికి, స్వతంత్ర శక్తి, సర్వ స్వతంత్ర తంత్ర శక్తి అయినటువంటి జగదంబ అమ్మ తనకు తానుగా ఇచ్చినటువంటి ఒక అద్భుత దర్శనమే శ్రీచక్రం. ఎవరికిచ్చింది? త్రిమూర్తులకు ఇచ్చింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఇచ్చింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నుంచి ఋషులకు అందింది. ఋషుల నుంచి నాటి మానవాళికి అందింది. అద్భుతం, అనిర్వచనీయం, అమోఘం. కోటాను కోట్ల అమోఘం ఏదైనా ఉన్నది ఈ జగతిలో అంటే ఒక శ్రీచక్రం మాత్రమే. ఏ వంశావళి అయితే శ్రీచక్రాన్ని పూజిస్తూ ఉంటుందో ఆ వంశంలో మాయమంత ముక్కబోదు. అతివృష్టి అనావృష్టి సంభవించినా ఆ ఇల్లు దేహి అనదు. కామధేనువు, కల్పవృక్షం, అక్షయపాత్ర 3 ఏడుంటాయంటే శ్రీచక్రంలో ఉంటాయి. సృష్టి స్థితి లయాదులు ఎక్కడ సంయుక్తమై ఉంటాయో అదే శ్రీచక్రం. శ్రీచక్రంలో ఈ బ్రహ్మాండంలో లేని దేవత అంటూ లేదు. అన్ని శ్రీచక్రంలోనే ఉంటాయి. అందరు దేవతలు, సమస్త దేవతా కోటి అంతయు ఒక చేత నిలబడాలంటే ఎక్కడ నిలబడతారంటే శ్రీచక్రంలో. నీకు ఈ బ్రహ్మాండాదులు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది దేవతా శక్తులు కావాలో అంతమంది ఒకే చోట నాకు కనబడాలి. నేను ఒకసారి పూజిస్తే అందరు రిజల్ట్ రావాలంటే శ్రీచక్రాన్ని పూజించు. సమస్త దేవతా కోటి అనుగ్రహం అంతా ఒక శ్రీచక్రం నుంచి వస్తుంది. శ్రీచక్రం అనేది యూనివర్సల్ మ్యాప్. తెలంగాణ మ్యాప్ ఉంది కదా, భారతదేశం మ్యాప్ ఉంది కదా. ఒక బ్రహ్మాండం అంటే మన గెలాక్సీ, మన పాలపుంత. అటువంటి కోటాను కోట్ల అనంత కోట్ల బ్రహ్మాండాలను కలిపితే ఒక శ్రీచక్రం. ఇది బహు విస్తారం అండి. చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. ఇంకొకటి, శ్రీచక్ర నిర్మాణం చేయుటకు గల కారణం ఏంటంటే ఆధునికతలో ఇప్పుడున్నటువంటి మానవాళికంతా కూడా ఋషుల యొక్క అమోఘమైన తపస్సుకు ప్రతీక శ్రీచక్రం. కఠోరమైన తపస్సులు చేశారు శ్రీచక్ర ఆవిష్కరణ కొరకు. ఏ ఇంట్లో అయితే శ్రీచక్ర పటమునకు ప్రాణ ప్రతిష్ఠ జరుగుతూ ఉంటుందో ఆ ఇంటికి
జగదంబ అయినటువంటి ఆది పరాశక్తి యొక్క అపారమైన అనుగ్రహం ఆ ఇంట్లో నిలబడుతుంది. ఇది సత్యం. చాలామంది శ్రీచక్రం ఇంట్లో పెట్టుకుంటే కొన్ని నియమాలు పాటించాలి, ఇంకా రకరకాలుగా అపోహలు పెట్టుకుంటుంటారు. చూడండి, దేనికి కానీ ఒక నియమం కంపల్సరీ ఉంటుంది. బిడ్డ పుట్టగానే ఎలా బిడ్డను తీసుకోవాలి, ఎట్లా తుడవాలి, బొడ్డు ఎట్లా కతరియాలి, పుట్టిన బిడ్డకు ఎటువంటి నీళ్ళతో స్నానం చేయించాలి, ఎన్ని దినాలకు స్నానం చేయించాలి, కొన్ని పద్ధతులతో బేబీ కేర్ చేస్తాం మనం. సడన్గా తీసుకుపోయి గరం నీళ్ళలో వాడేమో, ఉడికి నీళ్ళు సన్నీళ్ళలో వాడేమో కదా, ఆ ఎఫెక్ట్ పడుతుందని. అట్లా ఆ దేవతా తాలూకు సంబంధించిన నియమాలు మ్యాక్సిమం ఉంటాయి. మరీ అంత డేంజర్, అంత భయంకరంగా అయితే ఏం పెట్టరు. ఆ నియమావళిని తెలుసుకొని శ్రీచక్రాన్ని గనక ఇంట్లో పూజించడం మొదలు పెడితే అసలు ఆ కుటుంబం ఒక అద్భుతమైన అరివిల్లు, అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది ఆ ఇల్లు. దానికి సాక్ష్యం మేమే. ఎవరిని అపోహ పడకుండా చక్కగా శ్రీచక్రం కొలుసుకోరని చెప్పి కొన్ని వందల మందికి నేను శ్రీచక్రాలు ఇచ్చాను. వందలే వేల మందికి ఇచ్చాను. నేనున్నాను, మీరు రోజు శుక్రవారం ఇట్లా పూజ చేసుకోరి. వీలయ్యకపోతే పున్నం అమాసకు చేసుకోరి. అది వీలు పడకపోతే నెలకోసారి చేయండి. ఇట్లా చేసుకోండి, ఏమున్నా నేను మోసుకుంటా అని చెప్పి నేను ముందుండి వాళ్ళని వెనకబెట్టి పూజలు చేయిస్తున్నాను. శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించుకున్న ప్రతి ఇల్లు కూడా ఇప్పుడు చల్లగా అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉన్నది 12 సంవత్సరాల నా ప్రయాణంలో. ఇకపోతే శ్రీచక్రాన్ని మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలనుకుంటే, మన మానవ దేహంలో 6 చక్రాలు ఉంటాయంటారు కదా. తెలుసా 6 చక్రాలు ఉన్నాయని? నీ శరీరంలో 6 చక్రాలు ఉన్నట్లనే ఈ పంచభూతాలలో కూడా కొన్ని చక్రాలు ఉన్నాయి. 64 చక్రాలు ఉంటాయి. నీ 6 చక్రాలకు, ప్రకృతిలో ఉన్న 64 చక్రాలకు అట్ ద సేమ్ బ్రహ్మాండంలో కూడా కొన్ని చక్రాలు ఉంటాయి. 108, 108. ఆ 108 చక్రాస్కి, ఈ 64 చక్రాస్కి, నీలో ఉన్న 6 చక్రాస్కి ఒకేసారి కనెక్టివిటీ అయ్యేది శ్రీచక్రం. ఇక్కడ శ్రీచక్ర పూజ చేస్తున్నట్టే ఇన్ని కనెక్షన్లు తీసుకెళ్తుంది. అర్థమవుతుందా? మిగతా ఏ దేవతా పూజ చేసినా ఆ చక్రాస్ వరకు వెళ్ళవు. అర్థమవుతుందా? శ్రీచక్ర నవావరణ పూజలో వాడబడే మంత్రాలు, ఉచ్చరించే శబ్దార్థాలు కూడా ఒక విధమైన ఫ్రీక్వెన్సీలో ఉంటాయి. వన్ టైప్ ఆఫ్ ఈకో, వెరీ వెరీ పవర్ఫుల్ ఈకో సిస్టమ్. నేను చదువుతా రోజు. అద్భుతం. శ్రీచక్రార్చన, కుంకుమార్చన చేసేటప్పుడు, అభిషేకం చేసేటప్పుడు ఉచ్చరించే మంత్రోచ్చారణ ఆహాహా, ఏమి అద్భుతం అబ్బా. వెరీ వెరీ పవర్ఫుల్. ఇంకో విషయం చెప్పాలంటే, శ్రీచక్రం మీద బిందువు ఉంటుంది, లాస్ట్ చివరి డ్రోమ్. అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ న్యూక్లియర్ ఫిజిక్స్. అది అద్భుతం. అసలు ఎవరికి అర్థం కాదు. ఇది పెద్ద సైన్స్. ఇది ఇప్పుడున్న ఆధునిక శాస్త్రవేత్తలు దీని మీద పరిశోధన చేసినా కనుకోరు. ఒక సమాధి స్థితికి, ఒక యోగ బలానికి, ఒక తపస్సుకు తెలుస్తుంది. లేకపోతే శ్రీ విద్య సాధనలో తన శరీరాన్ని రమింపజేసి, దాన్ని అంకితం చేసి, ఆ మంత్రబలంతో బాగా నిండుకున్న యోగికి తెలుస్తుంది దాని పట్టు. చాలా అద్భుతం ఉందండి శ్రీచక్రంలో. జన్మ ఎత్తిన తర్వాత ఒక్కసారైనా శ్రీచక్రాన్ని పూజించాలి, శ్రీచక్ర ధారణ కూడా చేయించుకోవాలి. శ్రీ విద్య సాధనలో బాగా ప్రావీణ్యం ఉన్న వాళ్ళు శ్రీచక్ర ధారణ చేస్తారు. శక్తిపాతం. ఆ శ్రీ విద్యోపాసకుల చేత ఏ జీవుడైతే శ్రీచక్ర శక్తిపాతం చేసుకుంటారో వాళ్ళు తరించుట తథ్యం. లైవ్ మోక్ష, లైవ్ బతికున్నాగానే మోక్షం పొందుతారు. అర్థమవుతుందా? మా పీఠంలో మేము ఎవరైతే అమ్మకు అనుసంధానంగా ఉన్న భక్తులు ఉంటారో, మా కృపాశీలతకు ఎవరైతే పాత్రలు అవుతారో వాళ్ళకి ఇచ్చాను నేను కొంతమందికి. శ్రీచక్రం మ్యాటర్ ఇంకా చాలా పెద్దగా ఉందండి. ఓకే, ఇంకా లాస్ట్ ఇంకొక మాట చెప్తానండి. శ్రీచక్రాన్ని కేవలము మానవుడు శీఘ్రమే తరించుటకు, బ్రతికున్నంగానే మోక్షం పొందుటకు, బ్రతికున్నంగానే తన జీవన ధర్మంతో తరించుటకు, తన వంశాన్ని తరింపజేయుటకు పుట్టించిన కల్పవృక్షం కామధేను అక్షయ పాత్ర. అర్థమవుతుందా? మిగతా ఏ దేవత రూపాంశంలో ఆ శక్తి లేదు. నేను రాసిస్తా. శివలింగం ఉంటుంది చూసారా, పానపట్టం ఉండి మీన లింగం ఉంటుందా, అది శ్రీచక్రం యొక్క చివరి స్థానం, మీన బిందువు. కింది ఆవరణలన్నీ ఉన్నాయా,
అవి ఉండవు. లాస్ట్ ఒకటే శివలింగం. శివలింగమే శ్రీచక్రం, శ్రీచక్రమే శివలింగం. తేడా ఏం లేదు. సర్గలు మార్చారు. స్త్రీ సూక్తం, పురుష సూక్తం ఎలాగో సర్గలు మార్చి ఉపాధి ధర్మంతో వ్యక్తం అవ్యక్తం అనే ఒక 2 ప్రాతిపదికల మీద శివలింగాన్ని, శ్రీచక్రాన్ని వేరు వేరు చేసి ఉపాసన మార్గంలో తీశారు కొంతమంది. కానీ ఒక శ్రీచక్రాన్ని కొలిస్తే శివశక్తులను ఇద్దరిని కొలిచినట్లనే. అర్థమవుతుందా? శివలింగార్చన చేశావనుకోండి, శివ పూజ వరకే నువ్వు ఆగిపోతావు. శ్రీచక్రార్చన చేశావనుకోండి, శివుణ్ణి అమ్మని ఇద్దరిని కొలిచినట్టు లెక్క. అర్థమైందా? శుభం. శ్రీచక్రం గురించి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో 2020లో 2020 కరోనా టైం లోపల పెద్ద చర్చ జరిగింది. అక్కడ అమెరికా ఎడారిలో శ్రీచక్రం ఒకటి బయటపడింది తెలుసా? ఎగ్జాక్ట్లీ. స్వామి, ఇప్పుడు నాసా శాస్త్రవేత్తలంతా మన హిందూ ధర్మం మీదే పడ్డారు. నమస్కారం గురూజీ, నా పేరు గౌతమ్. నేను నల్గొండ డిస్ట్రిక్ట్ మిర్యాలగూడ నుంచి వచ్చాను. నా ధర్మ సందేశం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం కలికాలం అనేది నడుస్తుందని అంటున్నారు కదా. అయితే నా సర్కిల్ అయినా తెలిసిన వాళ్ళ గురించి ఎవరైనా సరే, కొంచెం వ్యాపారస్తులైనా వాళ్ళు సంపాదించినా సరే అప్పుల బాధ ఉందని చెప్పేసి బాగా ఇక ఏ వీడియోలో చూసినా, ఎవరితో చర్చించుకున్నా సరే అప్పుల బాధ ఉందని అంటున్నారు, ఎవరు మాట్లాడుకున్నా సరే. అంటే కలికాలం వల్ల అట్లా జరుగుతుందా, లేకపోతే కర్మఫలం వలన? అసలు ఎందుకు? దాని గురించి కొంచెం విశ్లేషణ ఏమన్నా చెప్పగలుగుతారా? శుభం. మీ సొంతం మిర్యాలగూడనా? అవును, నేను బర్త్ మిర్యాలగూడ. టౌనేనా, పక్కన ఏదైనా పల్లెటూరు? అంటే రైల్వే స్టేషన్ దగ్గర నియర్ బై 3 కిలోమీటర్స్ అట్లా. మిర్యాలగూడ. మిర్యాలగూడ నుంచి రైల్వే స్టేషన్ దగ్గర మా హోమ్. అప్పులు అనేటివి ఒక 2 ధర్మమైన ప్రాతిపదికల మీద అప్పులు అవుతాయండి. అసలు మీరు లక్ష్మీదేవి యొక్క అవతారం చూడాలి, కుబేరుని అవతారం చూడాలి. కుబేరుని యొక్క సంఖలో మింగీస ఉంటుంది, ముంగూస తెలుసా? ముంగూస యొక్క జీవన విధానాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, ముంగూస పుట్టినటువంటి ధర్మాన్ని మనం చూసినట్లయితే, అది నడిచే ధర్మం, అది వేటాడే ధర్మం, అది పడుకునేది, అది తిరిగేది, దాని యొక్క జీవన విధానాన్ని, దాని దైనందిన జీవన చర్యను మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఎందుకు కుబేరుని యొక్క ముందు ఆ ముంగూసను పెట్టారు పక్కల? అండ్ సెకండ్ పాయింట్, కుబేరుని యొక్క ధనాగారం లోపల చేప ఉంటుంది, మత్స్యం. మత్స్యం అనుకోండి, ఇటు ముంగుస్ అనుకోండి, కుబేరుని యొక్క చంతనం ఉండడానికి 2 సంకేతాలు ఉన్నాయి. లక్ష్మీదేవి యొక్క సర్వ సైన్యాధిపతి కుబేరుడు. ధనాది దేవత కాదు, ఒక సైన్యాధిపతి, అంటే రక్షించువాడు, చూసుకునేవాడు, మేనేజర్. కానీ సుప్రీం ఎవరు? లక్ష్మి. అయితే ముంగుసేం పామును వేటాడుతుందని మనకు అందరు తెలుసు కదా, అవునా? వేటాడుతుంది కదా. పాము కూరలో విషం ఉంటుంది, విషసర్పము డేంజర్. ఎవరన్నా తగిలినా కరుస్తుంది, దానికి ఏమన్నా ప్రమాదం వస్తుందన్నా కరుస్తుంది పాము. పాముకుండే కొన్ని దుర్గుణాలను చెరిచి దాన్ని సంహరించుటకు మింగీసి ఎలా ఉంటుందో, సమాజంలో జీవుడు అనగా సంసారి కూడా దుర్గుణములను చెరపగొట్టి సద్గుణాల వైపు రావాలనడానికి సూచన మింగీస. అదొక సింబాలిక్ సిస్టమ్ అండి. ఒక ప్రదర్శన పూర్వకమైనటువంటి నిదర్శనం నీకు చూపిస్తున్నారు. అందులో చేపని పెట్టి ఉంటాడు కుబేరుని ముందు. అది కూడా రత్నరాసుల మీద ఒక చేపని, బంగారు చేపని పరుండబెట్టినట్టుగా మనకు చిత్రం ఉంటుంది. కుబేరుని పటం చూడండి. చేప దేనికి సంకేతం తెలుసా? విజ్ఞాన ధర్మానికి సంకేతం, మైండ్ సెట్కి. నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో, నీ మైండ్ ఏ విధంగా యోచిస్తుందో దాన్ని బట్టి నీ ఇంటికి ధనం వస్తుంది. అర్థశాస్త్రంలో ఒక మాట ఉందండి, నువ్వు రూపాయలు ఆలోచన చేస్తే రూపాయలు సంపాదిస్తావు, లక్షలు ఆలోచిస్తే లక్షలు సంపాదిస్తావు, కోట్లలో ఆలోచిస్తే కోట్లే సంపాదిస్తావు అని. యా మతి సా గతిర్భవేత్ అన్నట్టు లెక్క. ధనము సంపాదించుటలో నీ యొక్క ఆలోచన విధి ఎలా ఉన్నదో, నీ విజ్ఞాన విద్వత్తు ఎలా ఉన్నదో అలాగే నీకు ధనం సంక్రమిస్తుంది అనడానికి చేప సూచన. అర్థమవుతుందా? ఇక్కడ లక్ష్మి విషయానికి వస్తే, అమ్మవారు కమలం మీద కూర్చొని ఉంటుంది. కమలం దేనికి సంకేతం తెలుసా? స్వచ్ఛమైన పాతివ్రత్య ధర్మానికి ప్రతీక. అది స్త్రీ అయినా పురుషుడైనా. జిగట బురదలో నుంచి కమలం వస్తుంది కదండి.
నీళ్ళ నుంచి కమలం వస్తుంది. అంత బురదలోటి కమలం బయటికి వచ్చినా కూడా ఒక్క నీటి బిందువు, ఇంత బురద, ఇంత మురికి కూడా అంటనట్ట పరిపూర్ణమైన, పరిపృష్టమైనటువంటి నీట్‌గా ఉంటది కమలం. ఈ సమాజంలో ఇంతటి కుళ్ళు, కుతంత్రాలు, ఇంతటి రోతభూయిష్టమైనటువంటి ఈ సొసైటీలో నువ్వు జీవిస్తున్నప్పటికిని కూడా అందమైన కమలం వలె నువ్వు ఏది అంటకుండా, ఏ మాలిన్యం అంటకుండా, ఏ మురికిలో పడకుండా, ఎటువంటి దురలవాట్లకు, ఎటువంటి దుర్భేద్యానికి నువ్వు పాత్రలో కాకుండా స్వచ్ఛంగా వికసించిన నాడు ధనలక్ష్మి నీ మీద కూర్చుంటది. నీ ఇంట్లో కూర్చుంటది. నీ చెంతన కూర్చుంటది. నీ పక్కల కూర్చుంటది. నిన్నే అంటిపెట్టుకొని ఉంటదనడానికి కమలం దానికి ప్రతీక. అర్థమవుతుందా? ఆ! ఎవరికి అప్పులైతే తెలుసా? అప్పుకొక అర్థం ఉంది. రుణం. ఏ పురుషుడైతే పత్నీవ్రత ధర్మం తప్పుతాడో, ఏ ఇంటి ఇల్లాలైతే పతివ్రత ధర్మం తప్పుతుందో, వాళ్లకు జన్మనిచ్చిన వాళ్ళైనా ఈ ధర్మాన్ని తప్పి ఉంటారో, ఆ ఇంటికి ధనం అనేది ఎసెసలో ఉండదు. ఎంత సంపాదించిన లేఖితనమే. ఆ వంశములు ఎవరైనా అటువంటి దురాగతానికి పాల్పడి ఉంటారు. ఆ కర్మ, ఆ శేషం, ఆ పాతకం ఆ వంశం మీద ఉంటది. ఆ DNA మీద, ఆ ఇతనం మీద, ఆ వంశం మీద. తాతోళ్ళు చేసిందని ఉంటది, తండ్రి చేసిందని ఉంటది. ఈ శరీరంలో నువ్వు బ్యాచిలర్ ఉన్నప్పుడు నీవన్నా విచ్చలవిడిగా తిరిగి చేరాని తప్పులను చేసి ఉంటారు. ఎవరైతే వీర్య ధర్మాన్ని పాటించడో పురుషుడు, వానికి ఎన్నటికైనా అప్పుల బాధ తప్పదు. స్త్రీ అయితే శీల ధర్మాన్ని పాటించకపోతే ఆమె ఎన్ని దినాలైనా ఏక తప్పదు, డబ్బు కోసం. పురుషుడు వీర్య ధర్మం పాటించాలి, స్త్రీ తన శీల ధర్మం పాటించాలి. ఎవరైతే ఈ రెండు ధర్మాలు పాటిస్తారో వాళ్ళకి అప్పులు కావు కావు కావు. నేను ఫుల్ గ్యారెంటీ ఇస్తాను మీకు. ఇవి ఎవరైతే తప్పుతారో కోట్లు వచ్చినా మాయమైపోతావండి. 1000 కోట్లు వచ్చినా మాయమైపోతాయి. ఉంటలేవు, నీ ఇంట్లో ఎన్నటికి నిలవవు. ఇప్పుడున్న రాజభవనాలు, ఇప్పుడున్న బంగ్లాలు, భవంతులన్నీ రేపు నేలమట్టం కాక తప్పదు. ఆనాటి దొరల యొక్క సంస్థానాలు ఇప్పుడు ఎందుకు లేకుండా పోయినాయి? అహంకారంతో ముగ్గురు పెళ్లి చేసుకోవడం, నలుగురు పెళ్లి చేసుకోవడం, ఇంట్లో భార్యలు ఉండగా మళ్ళీ ఏ రాజ్యం కోత ఆ రాజ్యంలో అందమైన వాళ్ళని చెరచడం, చెరబట్టడం, మోహించడం, కామించడం లాంటివి చేయడం వల్ల రాజులు అధికార దాహంతో వీర్య ధర్మం చెడిపోవడం వలన ఆ పాతకం ఇప్పుడు ఏం లేకుండా పోయింది వాళ్ళ శేషం. అర్థమవుతుందా? లక్ష్మి యొక్క అవతార పరమార్థాన్ని, లక్ష్మి పక్కన ఉన్నటువంటి తెల్ల ఏనుగులను, లక్ష్మి చేతిలో ఉన్నటువంటి కమలం పువ్వులను, ఆమె కూర్చున్నటువంటి కమలాన్ని మనం బాగా పరిశీలించి డీకోడ్ చేసి చూస్తే పాతివ్రత్య ధర్మం, శీల ధర్మం, వీర్య ధర్మం వ్యక్తమవుతుంది మనకు అక్కడ. ఎవరైతే దీనికి కట్టుబడి ఉంటారో వాళ్ళని సదాలక్ష్మి, యశోలక్ష్మి, పూర్ణలక్ష్మి, ఆనందలక్ష్మి ఎన్నటికి వీడిపోదు. అర్థమవుతుందా? ఎవరైతే దీన్ని పాటించారో వాళ్ళు జీవించిన నాళ్ళు అప్పుల పాపంతోనే చచ్చిపోవాలి, అప్పుల ఉసురు పోసుకునే చచ్చిపోవాలి. అర్థమవుతుందా? రెండవది, శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా కుబేరునికి అప్పు కడుతున్నాడని మనం వింటాం. మళ్ళీ వెంకటేశ్వర స్వామి కూడా వీర్యధర్మం తప్పిండంటావా? అడగాలి నువ్వు ఈ ప్రశ్న. నువ్వు అడగాలి, నేనే అడుగుతున్నా. అర్థమవుతుందా? శ్రీ వెంకటేశ్వర స్వామి కుబేరునికి అప్పు కట్టడంలో ఉన్న అర్థం ఏంటంటే ఆయన లక్ష్మిని నిర్లక్ష్యం చేశాడు, స్వర్గలక్ష్మిని నిర్లక్ష్యం చేశాడు. స్వర్గలక్ష్మి అవమానం పడేటట్టుగా క్రియాశీలతకు పాల్పడినందువలన భగవంతుడు ఆ దోషం మోయాల్సి వచ్చే కలియుగాంతం వరకు అప్పు కడతానని మాట ఇచ్చింది. దేవుడికే శిక్ష తప్పలేదండి, మనం ఎంతటోళ్ళం. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే మానవ జన్మ ఎత్తి మనిషి శరీరంతో కూడి మానవ శరీరానికి ఉన్నటువంటి అవస్థలన్నీ అనుభవించి ఆ శరీర ధర్మానికి ఉన్నటువంటి రుణంను కూడా తాను ధరించి భరించి ఇప్పటికీ చేస్తున్నాడు. మనం ఎంతటోళ్ళం చెప్పండి? ఎందుకు మనల్ని మనం తక్కువ చేసుకోవాలి? ఎందుకు మనల్ని మనం హీనంగా భావించుకోవాలి? నాకు అప్పులు అవుతున్నాయి, నేను ఇబ్బందులు పడుతున్నా, వడ్డీలు కట్టలేక చేస్తున్నా. అసలు అప్పు చేయొద్దనుంది ధర్మశాస్త్రాల్లో, మీకు తెలుసా? అప్పున్నోడు శివాలయం పోతే శివుడు ఆమెడ దూరం రూపుతాడంట. అప్పున్నోళ్ళు అమ్మవారి గుడికి పోతే అమ్మవారి కళ్ళు మూసుకుంటది. మీకు తెలుసా ఈ విషయం?
చాలామంది అప్పులు తీయమని దేవాలయాలకు వెళ్తుంటారు కానీ దట్స్ నాట్ పాసిబుల్. అసలు దేవుడైతే నీ అప్పులు తీర్వడు, నేను రాసిస్తా. ఆయన భగవంతుడైతే నిజంగా దైవత్వం అనే ధర్మంలో తాను దేవుడై ఉంటే, దైవత్వ సిద్ధిని పొందిన భగవానుడై ఉంటే, దైవమే తానై ఉంటే నిన్ను అప్పుల నుంచి బయటికి తేడు, తీసుకురాడు, నిన్ను అనుగ్రహించడు. ఒకవేళ దేవుడో కాదో ఇంకేదో అయితే తీరొచ్చు, ఇఫ్ డోంట్ మైండ్, నాకు అభ్యంతరం లేదు. ఇకపోతే మంత్రాలతో, తంత్రాలతో, తాయితులతో, రంగురాళ్లతో, శక్తిపాతంతో, ఉపదేశ సంస్కారంతో, లేకపోతే తపస్ధారణ పోయడంతో అప్పులు పోతాం అనుకోవడం కల్లా, అది ఎన్నటికి జరగదు. తిన్న చెయ్యి కడిగినట్లనే, తిన్న కంచం కడిగినట్లనే, విసర్జించిన అపాన ద్వారం కడిగినట్లనే, తిన్న నోరు కడిగినట్లనే, పొద్దులేసి పేయి కడుక్కున్నట్లనే, ఇల్లు ఊడ్చుకున్నట్లనే చేసిన రుణం కూడా నువ్వే తీర్చుకోక తప్పదు. ఎవరో వచ్చి తీరుస్తారని కాలక్షేపం చేసి వడ్డీలు పెంచుకోకండి. స్వాములు కొంతమంది మాటిస్తుంటారు, ఈ ఏడాదికి నీ అప్పు తీరుతుంది పో, ఈ హోమం చేయి, ఈ తాయిత గడుపు నీ నెలకు అప్పులు తీరిపోతాయని కొంతమంది హామీలు ఇస్తుంటారు కదా. స్వాములు నమ్ముకొని కాలక్షేపం చేస్తుంటారు. స్వామి మాట ఇచ్చి నాకేమైనా పెద్ద ఆఫర్ వస్తుందేమో, లాటరీ తగులుతుందేమో, ఏదన్నా వస్తుందేమో అని అవతల వడ్డీ పెరుగుతూనే ఉంటుంది, వచ్చి దాడి పెడతానే ఉంటాడు. అది కాలక్షేపం అంటారు. దాన్ని వదిలివేసి టెక్నికల్ యూస్ చేయాలా, తెలివిని ప్రదర్శించి ఏమిట్లో నేను వ్యాపారం చేసి దేని అప్పు తీర్చుకుంటాను, ఎట్లా నా వ్యాపార విస్తరణ చేయాలా, ఎట్లా డెవలప్ కావాలని ఆలోచన చేస్తే ఆటోమేటిక్గా ప్రకృతి నీకు సహకరిస్తుంది. సిద్ధాంత ధర్మ సాక్షి ఒక మాట చెప్పున్నా, ఆకలి సత్యమైతే అన్నం ఏడన ఉడుతుందంట. నీ జీవించే జీవన విధానం సత్యమై ఉండాలి. భగవంతుడే నీకు ఎదురొచ్చి అన్నం పెట్టిపోతాడు, డబ్బు ఇచ్చిపోతాడు. మొన్న మైసూర్లో ఒక విచిత్రం జరిగింది తెలుసా. ఒక పేద ఆయన బిడ్డ పెళ్లి చేయాల, ఎంత కష్టపడ్డా ఆయన పెళ్లి చేయలేడు పాపం. అంటే మోసం చేయనీకి చేతగాని వాడు ఏదో చేద్దాంలే అనుకున్నాడు. మరుసటి రోజు ఒక విచిత్రం జరిగింది. ఎవరో ఒక ఆయన ఒక బ్యాగ్ మీద డబ్బులు కొట్టుకొని వచ్చిండు. ఆయనకి ఏమైందో ఏమో తెలియదు. ఆయన తెల్లారు గట్ల లేచి దొడ్డి పోతుంటారు కదా, బయటికి వెళ్తుంటారు కదా కాలకృత్యాలు తీర్చుకోవడానికి. వెళుతూ ఉంటే వచ్చింది వచ్చి ఆయన చేతిలో బ్యాగ్ పెట్టి ఉరికిండట. సినిమాలో చూసినట్టుంది కానీ నేను నమ్మలేదు. ఆయన వచ్చి చెప్పిండు నాకు. ఇంటికి వెళ్ళి చూస్తే దాంట్లో ₹1,00,00,000 ఉన్నాయి. దీన్ని ఏమంటావు చెప్పు నువ్వు? ప్రకృతి అదృష్టం అండి. అదృష్టానికి అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు చెప్తే కదా, ఆకలి సత్యం అయితే అన్నం ఎక్కడుంటాను వస్తుంది. పిడిపిడి కండలు పేమిన ఉండి, కాలు చేతులు గట్టి ఉండి, సంపాదించుకునే యోగ్యత దక్షత ఉండి కూడా ఈ సాములెంట తిరుగుతారండి. ఇది ఎక్కడ న్యాయం? మనకు సన్యాసోపనిషత్తులో క్లియర్ ఉన్నది. ఒక సన్యాసికి ఏమేమి ధర్మాలు ఉంటాయి, ఎవరిని రక్షించాలి, ఎవరిని కాపాడాలని. కొందరు తిని తాగి అప్పులు చేసుకుంటారండి. అడ్డం వచ్చిన వేషాలకు డబ్బులు ఖర్చు పెట్టి అప్పులు చేసుకుంటారు. పేయపరిచిన శాస్త్రాలు చాలా చేస్తారు. దేవుడు చల్లగా బతకమని పంపించుడు మనల్ని, ఈ సంతంతా పెంచుకోమని పంపించలేడు. ఇంట్లో పెళ్ళం పిల్లలతో తిన్నదే అమృతం. కడప దాటిపోయి రెస్టారెంట్లో కూడా తింటారండి. తిన్నది ఏమన్నా మంచిదా? గబ్బంతా తిని రోగాలు వచ్చి దవాఖానలో పడతారు. మళ్ళీ పెళ్ళం పోయి ఏడవాలి. పోనీ అదేనంటవా, రెస్టారెంట్ బార్లో పోయి తాగి ఇంటికి వస్తే ఆడని గుద్దుకుంటారు. ఆడ డబ్బువా ఈడ డబ్బువా, జీవన వ్యవస్థ అంతా దెబ్బతిని ఆరోగ్యం దెబ్బతిని. మళ్ళీ ఇందులో వ్యసన పాతకం నీకు చుట్టుకుంటుంది. తాగడం, వేష సాంగత్యం, ఇంట్లో పెళ్ళం ఉన్నాక బయట స్త్రీతో నువ్వు తిరిగి అనుకో, అదొక పాపం నీ ఈపుల పడే. ఇవన్నీ ధర్మశాస్త్రాలు ఉన్నాయా? లేవు. నువ్వు ఒక కలెక్టర్ కావాలంటే కొన్ని సబ్జెక్టులు పాస్ కావాలి, అప్పుడు కానీ కలెక్టర్ సీటు మీద నువ్వు కూర్చోలేవు. అవునా కాదా? అలాగే భగవంతుని గుడికి వెళ్ళాలంటే నువ్వు ఏ సబ్జెక్టు పాస్ అయి రావాలి ఫస్ట్. గుడి మెట్లే ఎక్కి హక్కు ఉందా మీకు అసలు? భగవంతుని ముందుకు పోయి గంట కొట్టి ఆ భగవంతుని యొక్క ప్రాంగణంలో తిరుగుతూ దేవుని కళ్ళెత్తి ముఖమెత్తి చూపే అర్థం ఉందే మీకు? అసలు గుడి మెట్లు ఎక్కి రైట్సే లేవు మీకు. నేను అంటే ఒక మాట, ఒక దైవదూతగా, ఒక స్వామీజీగా, నిరంతరం భగవంతుని పాదాలు గడి ఒక సన్యాసిగా నాకు రైట్స్ ఉంది. నేను అడుగుతున్నా, మీకు లేవు. జన్మధర్మం, జీవన ధర్మం, కార్యకారణ సంభూత ధర్మాలు తెలిసిన వాడే గుడి మెట్లు ఎక్కాలి.
ఇవన్నీ మాట్లాడటానికే ఈ మధ్యలో మత మార్పులు ఎక్కువైపోతున్నాయి స్వామి. మీరు తలతిక్క నియమాలు పెట్టేటందుకే చర్చిలో పోయి కూర్చుంటున్నారు అందరూ. అందుకే మతాంతరణ జరుగుతుందని కొంతమంది అనొచ్చు ధర్మమూర్తులు. నేనేం బలిసి చెప్తులే నీ వల్ల. నువ్వు చర్చికెళ్ళినా, గుడికెళ్ళినా, మసీదుకెళ్ళినా నువ్వు పరిపూర్ణుడవుగా. దేవుడు ఎన్నడూ నిన్ను పావనం చేయడు, నేను రాసిస్తా. అట్లా పావనం చేస్తే ఇక్కడ చూడు, నన్ను చూడు, సెంట్రల్ జైల్లో చాలా మంది ఉన్నారు, పోయి పావనం చేయమని. యా గుడి ఎక్కేయమంటే చెప్పు, నేను ఎక్కిస్తా. పట్ట పగులు 10 మంది ముందర గొర్రెలు కోసినట్లు కోసిపోతారు. ఏ దేవుడు పావనం చేస్తాడో తీసుకుపోయి నేను ముందర నిలబెడతా. చిన్న పిల్లని ఎంత అఘాయిత్యంగా చిడిపి చంపుతారు. ఏ దేవుడు పావనం చేస్తాడో అని. తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు, ఈ సృష్టి ధర్మం. కర్మ సిద్ధాంతం వేరు. మళ్ళా కర్మ సిద్ధాంతం వేరు. కర్మకు విలువ ఉంది. కర్మకు విలువ ఉంది. విలువలేని కర్మ నిలబడలేదు. విలువతో ఉన్న కర్మనే సృష్టి నిలబడింది. కర్మ సిద్ధాంతం వేరు, ఇది ధర్మ సిద్ధాంతం. అర్థమవుతుందా? అప్పులు జరగడానికి మెయిన్ కారణం ఒకటే నాయన, సంసార ధర్మం తప్పిన పురుషుడు ఎన్నటికి సుఖపడడు. ఏంటి స్వామి సంసార ధర్మం అంటే 3: మద్యం సేవించవద్దు, మాంసం భక్షించవద్దు, ధర్మపత్నిని కాదని పరస్త్రీ సాంగత్యం చేయవద్దు. అది స్త్రీ అయినా పురుషుడైనా. అస్తు అస్తుమే సదాశివ అస్తు. ఆ ఇల్లు చల్లగా ఉంటుంది. ఇంతకంటే ఎక్క చెప్పడం మంచిది కాదు. మా మాటలు కొంచెం సేదుగా ఉంటాయి కానీ సత్యం చెప్పేటోడు గిటనే చెప్తాడు. లేదు, ఇప్పుడు నేను గుడిమెట్లు ఎక్కి ఆ యోగ్యత మీకు లేదని చూస్తే దానికి కొంతమంది హిందూ ధర్మం గురించి పోరాడే వాళ్ళు, సంఘ సంస్కర్తలు ఉంటారు కదా, ఇంకొంతమంది వాళ్ళు వీళ్ళు ఇట్లా ధర్మ సంఘాల వాళ్ళు ఈ స్వాములంతా ఇట్లా చెప్పేటందుకే బెదుర్కొని గుళ్ళకి ఎవరు పోకుండా అయినరు. ఆడ చర్చిలో ఏం ఆంక్షలు పెడతలేరు కాబట్టి అందరూ పోయి చర్చిలో కూర్చుంటారంటే, నేను ఒక మాట చెప్తున్నా, ఈనాడు పాశ్చాత్య దేశాలన్నీ చర్చిని నమ్ముకొని ఉన్నాయి. కొన్ని రోజుల తర్వాత చూడండి, తిండి లేక విలవిలలాడిపోయే దినం వస్తుంది త్వరలో. ఈ దేశం రత్నగర్భ. భూమి అంతమయ్యే వరకు ఈ దేశంలో ఓషధులు పుడతాయి, అమృతం. 3 పూటలు తృప్తిగా తినీకే పండించుకోవడానికి నేల మనకుంది, ప్రకృతి ఉంది. విదేశాలలో అవి లేవు. విలయ తాండవం మొదలవబోతుంది కొన్ని రోజుల తర్వాత చూడండి. కాలం కాని కాలంలో వానలు కురుస్తాయి, కాలం కాని కాలంలో మంచు కురుస్తుంది, తుఫాన్లు వస్తాయి, రకరకాల విభత్సాలు జరుగుతాయి. ఎందుకో తెలుసా? భూమికి ధర్మం ఉందండి, ఆ ధర్మానికి విలువలు లేవు అక్కడ. ఇక్కడ ఉంది ధర్మం. తల్లి గర్భానికి ధర్మం ఉన్నది, భూమికి ధర్మం ఉంది. ఈ దేశంలో ఉంది. నీ శరీరంలో 7 ధాతువులు ఉన్నట్లనే ఈ దేశంలో 7 జీవనదులు ఉన్నాయి. ఈ దేహం ఎంతో ఈ దేశం అంతే, సేమ్. బాడీ స్ట్రక్చర్ ఎంతనో భారతదేశం స్ట్రక్చర్ అంతే. అర్థమవుతుందా? రైట్. నీకు సమాధానం దొరికేనా లేదా? దొరికింది. నీకు అప్పులు ఎక్కువైనట్లుంటాయి కదా. తీర్చలేవు. అప్పులు తీరడానికి ఒక మార్గం ఉన్నది, చెప్పనా? ఎవరైతే సదా గురువుని సేవిస్తాడో, గురుపాద చరణము యొక్క సేవ చేస్తాడో, గోవు సేవ చేస్తాడో, ఎవరైతే సదాచారాన్ని పాటిస్తాడో వాడు తొందరగా అప్పులు తీర్చుకుంటాడు. దేవుళ్ళని పూజ చేస్తే అప్పులు తీరవు, నేను రాసిస్తా. దేవుళ్ళకు లేని శక్తి గురువుకేముంది, గోవుకేముంది స్వామి అని అనొచ్చు. భగవంతుడే సర్వం కదా. ఆ దేవుని కొలుచుకొని వీళ్ళు గురువులు అయ్యారు. ఆ దేవుడు పుట్టిస్తేనే గోవు పుట్టింది కదా. దేవుడు పుట్టించిన గురువుకు గోవుకంతా పవర్ ఏముంది, దేవునికి ఏం పవర్ లేదని నువ్వు అనొచ్చు. దేవుడు ధర్మమూర్తి, ధర్మాన్ని కట్టుబడతాడు. భగవంతుడికి పక్షపాతం లేదు. గురువు ఒక పూట పక్షపాతం చూపవచ్చు, ఎందుకంటే కరుణామూర్తి. గురువు కరుగుతాడు, దేవుడు కరగడు. నువ్వు నీకు అప్పులు అయినావు నాయన, నాతోనికి వస్తావు, తెలుసో తెలియకనో రోత దొక్కొచ్చినావు, నేను కడుగుతా, దేవుడు కడగడు. అర్థమవుతుందా? కాలేదా? నీకు ఆకలైందని నాతోనికి వచ్చినావు, నేను నా చేతుల నుంచి స్వయం పాకం చేసి వండి నీకు తినిపిస్తా, దేవుడు తినబెట్టాడు. గోవుతోని పోయినావనుకో, గోవు తన పొదుగులో నుంచి పాలిచ్చి నీ కడుపు నింపొచ్చు. భగవంతుడు కూడా దిగొచ్చి ఇస్తాడుగానేమో కదా స్వామి. ఇప్పుడు అన్నమయ్యకు అమ్మవారు పద్మావతి దేవి లడ్డు తీసుకుపోయి ఇచ్చి లేదా, భక్త కన్నప్పకు శివుడు తినబెట్టలేడా అని అనుకోవచ్చు. మనం అంత భక్తులం అయి ఉంటే వాళ్ళు వస్తారు. మనం అంత భక్తులమా కాదా చూసుకోవాలి ఫస్ట్.
ఇంకొక ప్రశ్న ఉంది స్వామి. రైట్. సంతోషమా? సంతోషం. శుభం భూయాత్. స్వామీజీ, ఈ చనిపోయిన తర్వాత ఆ, మనిషి ఆత్మ ఎన్ని రోజులు ఉంటుంది? వారి కుటుంబ సభ్యులతో ఉంటుందా, అసలు ఉండదా? ఆత్మ అనేది ఎటువైపు ప్రయాణం చేస్తుంది? దానికి కొంచెం విశ్లేషణ చెప్తారని ఆశిస్తున్నా. శుభం. ఏ మానవుడైనా సరే భూమండలంలో వేదాంత విద్వాంత శిఖామణులైనటువంటి బ్రాహ్మణ కుటుంబంలో అగ్రహారాల్లో పుట్టిన ఉత్తమ గుణశీలుడైనటువంటి విప్రుడైన, చండాల జాతిలో పుట్టినటువంటి శూద్రుడైన, ఒకవేళ అనుకుంటే నీచం ఉత్తమం అనేది అన్నిట్లో ఉందండి, దేంట్లో లేదన్నికే లేదు. తినేటప్పుడు సుగంధభరితమైన పదార్థాలు తింటాం, విసర్జించేటప్పుడు అంతే సుగంధం వస్తుందా? భేదం వచ్చానా లేదా? అట్లా ఎవరైనా సరే మానవ జన్మ ఎత్తి మరణించిన తర్వాత తప్పకుండా 16 రోజుల సంస్కారము, 16 రోజుల వరకు భూమి మీద ఆత్మ సేమ్ శరీర దివ్య కళలతో తిరుగుతూ ఉంటుంది 16 రోజులు. ఈ భూమిని ఉండడానికి దాని టైం 16 రోజుల్లో నువ్వేమైనా చేసుకో. ఆత్మకు రిజర్వేషన్స్ అవి, అంటే హక్కులు, ఈశ్వరుడు ఇచ్చిన హక్కులు. 16 రోజుల తర్వాత నీ వంశజులు, నీవు జన్మనిచ్చిన నీ అంశం భూమి మీద ఉంటుంది కదా, నీ శేషం, నీ కొడుకులు, వాళ్ళ పిల్లలు, నీ మనమంగులు, ముని మనమంగులు అందరూ నీ ఆత్మకు తగు పంతును సంస్కారాన్ని చేసి నీకు విముక్తి కలిగించకపోతే 41 రోజు ఉంటావు. అర్థమవుతుందా? 16 రోజులకి ఇస్తే సరాసరి నువ్వు ఉత్తమ లోకాలకు వెళ్తావు, నీకు ఎక్కడ నువ్వు తటస్థించవు. 41 రోజు వరకు గనక చేయకపోతే భూమిలో గాలిలో కొన్ని ఆవరణాలు ఉంటాయి. ఈ గాలిలో కొన్ని ఆవరణాలు ఉంటాయి. ప్రాథమికమైన సౌజన్యపూరితమైనటువంటి ఆవరణ నుంచి తీసి ఇంకొంత వేరే ఆవరణలోకి వేస్తాడు. అక్కడ కొంత వేద ఎక్కువ ఉంటుంది, ఇక్కడ కన్నా వేద ఎక్కువ ఉంటుంది, అక్కడ పంపిస్తాడు. అక్కడ ఆత్మ ఘోషించే సంకటాన్ని బట్టే ఇక్కడ పిల్లలకు కష్టాలు ఎదురవుతాయి. మాలాంటి ధర్మమూర్తులు, దివ్యజ్ఞానం తెలిసిన వాళ్ళు చూసి, మీ పితృదేవతలు ఘోషిస్తున్నారా, అందుకే నీకు ఈ కష్టాలు వచ్చినాయి, ఈ అప్పులైనాయి, ఈ రోగాలు వచ్చినాయి, వాళ్ళకి శాంతి చేయరా, నువ్వు బాగా అవుతావు అంటారు. అర్థమవుతుందా? ఇంట్లో కూర్చున్నావు, బాగా చెమటలు పట్టేసినాయి, సడన్గా నేను ఇంట్లోకి వచ్చినా, నేను చూసిన ఎందుకు చెమటలు పడుతున్నాయ్యా, ఏమైంది, పైన ఎండ ఎక్కుందేమో, ఫ్యాన్ వేయని ఒక ఫ్యాన్ వేపిస్తా. వాస్తవానికి మీన ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి కింద నీ కుడుకులో వస్తుంది, చెమటలు వస్తున్నాయి. ఫ్యాన్ వేసి ఫ్యాన్ తిరిగేసరికి కాస్త గాలి వచ్చి చెమటలు తగ్గిపోతాయి. అలాగే అక్కడ పితృదేవతలు ఏ విధంగా అయితే పరితపిస్తుంటారో ఇహంలో మనకు అట్లా కష్టాలు వస్తుంటాయి. ఆల మురికితోనే మనం పుట్టినట్లుంటే, ఆల శేషమే మన శరీరంలో ఉంటే ఆ కనెక్షన్స్ వస్తాయి. జాతి సంక్రమణ జరిగి బ్రీడ్ సంక్రమణ జరిగితే రావు. బాగా అర్థం చేయి, లోతు చెప్తున్నా నేను. అర్థమవుతుందా? తల్లి ఎవరంటే ఈజీగా చెప్పొచ్చు, తండ్రి ఎవరంటే అంత ఈజీగా చెప్పలేము. దీనికి తాత్పర్యం అది. అర్థమవుతుందా? అలాగే 16 రోజుల వరకు పరిపూర్ణమైనటువంటి హక్కులు ఆత్మకు ఉంటాయి. తర్వాత ఆడికి కలగకపోతే 41 రోజు. 41 రోజు వరకు గనక కలగకపోతే భూలోకపు పొలిమేర దాటిచ్చి వేరే లోకంలోకి పంపిస్తారు. అక్కడ వేద ఎక్కువ ఉంటుందండి. అందుకే ఎవరు చనిపోయినా 16 రోజుల వరకు అన్ని సంస్కారాలు చేయాలి. బ్రాహ్మణులు బాగా పాటిస్తారు దీన్ని. వాళ్ళకి శాస్త్ర ధర్మం, వేద ధర్మం, మాన్యత, మర్యాద. బ్రాహ్మణులు చాలా గొప్పోళ్ళండి, వెరీ స్మార్ట్. జన్మ ఎత్తిన తర్వాత తప్పకుండా ఆ వంశంలో పుట్టాలి, కోరి పుట్టాలి. నేనైతే నాకు ఆ కోరిక ఉంది. ఇప్పటికీ నేను బ్రాహ్మణత్వంలోనే ఉన్నాను అనుకోండి. జన్మతః ఎవరు బ్రాహ్మణులు కారు, అందరూ శూద్రత్వంతోనే పుడతారు. చక్రాసు లెవెల్స్లో పట్టి చూస్తే మూలాధార చక్రంలో పుడతారు కదా అందరూ. ఆ చక్రాస్ వ్యవస్థలో చూస్తేనేమో అందరూ శూద్రులే. చేసే కర్మను బట్టి కొందరు క్షత్రువులు అవుతారు, వైశ్యులు అవుతారు. బ్రహ్మజ్ఞానాన్ని పొంది బ్రహ్మత్వంతో ఉండి బ్రహ్మజీవన విధానాన్ని, బ్రహ్మైక స్థితిని పొందిన వాళ్ళంతా బ్రాహ్మణులే. బ్రాహ్మణిజం అనేది నాటే కమ్యూనిటీ, ఒక కమ్యూనిటీ కాదు అది. ఆ స్థితిని పొందిన వాళ్ళంతా బ్రాహ్మణులే. ఈరోజు కలెక్టర్ పదవిలో ఉన్న వాళ్ళంతా కలెక్టర్లు, ఐపీఎస్గా ఉన్న వాళ్ళంతా ఐపీఎస్లు, ఎస్ఐ ఉన్న వాళ్ళంతా ఎస్ఐలు. ఎలాగో అదొక వ్యవస్థ అలాగా. అయితే తప్పకుండా 41 రోజు వరకు వాళ్ళకు చేయవలసినటువంటి తంతులను చేస్తే
వాళ్ళు స్వర్గం కోవాలా, ఇంకేదో లోకం కోవాలా, ఇంకేదో లోకం కోవాలా డిసైడెడ్ రూల్గా వెళ్ళిపోతారు. ఉదాహరణకి నేను ఒక విషయం చెప్తాను. అమెరికాకి వెళ్ళాలంటే ఒక వీసా కావాలా, పాస్పోర్ట్ కావాలా ఫర్ ఎగ్జాంపుల్. దానికి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. ఆ ఫార్మాలిటీస్ అన్ని ఫుల్ఫిల్ చేసేస్తే మనకు ఆ వీసా పాస్పోర్ట్ వస్తే మనం ఫ్లైట్ ఎగిరిపోతాం. అట్లాగే ఆత్మ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, లైక్ వీసా, పాస్పోర్ట్, లైక్ సేమ్. అటువంటి ఫార్మాలిటీస్ అని మనం ఫుల్ఫిల్ చేస్తే అది ఫ్లైట్లు ఎక్కి ఉత్తమ లోకాలకు పోతుంది, లేకుంటే ఇండియాలోనే ఉండిపోతుంది. మరి ఈ ధర్మాలు తెలిసిన బ్రాహ్మణ్స్ దాని తాత్పర్యం కానీ ఎక్కడ కానీ పిండ ప్రదానములు చేసేటప్పుడు కానీ లేకపోతే ఇంట్లో 11 వద్దులు చేసినప్పుడు కానీ ఎవరు చెప్పరు. మరి అది సామాన్య మానవులకు ఎట్లా చేరుతుంది స్వామి? చేరదు కదా అది. చెప్పే ఓపిక, చెప్పే దీక్ష, దక్షత, ఆ నైపుణ్యం, ఆ గుణశీలత వాళ్ళలో ఉన్నప్పటికీ మనం అడగం. అడిగే ఓపిక కూడా మనకు తెలియనప్పుడు మనం ఎట్లా అడుగుతాం? ఈరోజు మీరు అడుగుతున్నారండి, యు ఆర్ సో గ్రేట్, రియలీ సో బ్రేవరీ యూ, నువ్వు చాలా గ్రేట్ అనుకోవాలి. అయ్యవార్లతో ఏ తంతు చేయించినా, ఏ వ్రతం చేయించినా, ఏ పూజ చేయించినా, ఏ నోము చేయించినా, ఏ యజ్ఞ యాగాది క్రతువు చేయించినా దాని విలువ అడగాలి, దాని ప్రాముఖ్యత అడగాలి, దాని ఉద్దేశం అడగాలి. అప్పుడు క్లారిటీ వస్తుంది. వితౌట్ క్లారిఫికేషన్ తోటి ఈ జగతిలో ఏది చేయకూడదట. ఏం చేసినా దాని తాలూకు ఒక క్లారిఫికేషన్ కంపల్సరీ మనిషికి అవసరం. మీరు అడిగినట్టు ఎవరు అడగరండి, అడిగే ఓపిక కూడా ఉండదు. చేసే ఆకాశ పూర్జనైనా తొందర చేయమంటారు. తొందర చేయి, మాకు ఫ్లైట్ మిస్ అవుతుంది, మాకు ట్రైన్ మిస్ అవుతుంది, మాకు ఇది ఉంది, అది ఉంది. వాట్ నాన్ సెన్స్. అయ్యోళ్ళు అంత ఇది అనుకోకూడదు, వాళ్ళన్నీ చెప్పగలరు. శాస్త్ర పండితము, శాస్త్ర పటిమ, శాస్త్రం యొక్క సిద్ధాంతీకరణ చెందించుకోవడానికి వాళ్ళ జీవితమే త్యాగం చేస్తారండి. పుట్టినప్పుడే రకరకాల సంస్కారాలు చేసుకొని వేద గురుకులంకి వెళ్ళి అనేక మంత్రశాస్త్రాలు చదువుతారు. వాళ్ళు అనేక వేదాల యొక్క అభ్యాసన చేస్తారు. చాలా పెద్ద పెద్ద రీసెర్చ్ చేస్తారు వాళ్ళు. సోకాళ్ళు కొంతమంది ఉంటారు, ఏదో చిన్న చిన్న చదువుకొని వ్రతాలు పూజలు అవి చేసి పొద్దులో కొట్టుకుందామని పురోహితులు. కానీ అసలైన సిద్ధాంత పటిమ చేసిన వాళ్ళు అలా ఉంటారు, వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. చాలామంది ఉన్నారు ఇప్పుడు, ఈ మధ్యలో చాలామంది ఉన్నారు. ఇంకా ఒకప్పుడు లేకపోయేదేమో, ఆర్థికపరమైన ఇబ్బందులు కొంతమంది నేర్చుకోలేకపోయారు. అప్పుడు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాళ్ళు చాలామంది డాక్టర్లు అయ్యారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఇప్పుడు విదేశాల్లో ఎక్కడ వచ్చినా బ్రాహ్మణులు ఎక్కడ కనిపిస్తారు మనకు. ఇప్పుడు కొంత అవేర్నెస్ వచ్చింది, చాలామంది ఉద్యోగాలకు రిజైన్ చేసి కూడా పౌరోహిత్యం నేర్చుకోవడానికి వస్తున్నారు ఈ మధ్యలో. మన అదృష్టం అది. ఈనాడు లైవ్లో వేదం మనకు అందిందంటే ఒక బ్రాహ్మణుల నుంచేనండి, బాగా గుర్తుపెట్టుకోండి. బ్రాహ్మణులు లేకపోతే ఈ ధర్మశాస్త్రాలు మనకు అందేవి కావు. అందుకే బ్రాహ్మణ నింద మహాపాపం ఎందుకోసం అన్నారంటే, మోటుగా మా పల్లెటూళ్ళు అంటారు పెద్ద మనుషులు, నాన్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్. బాపనుడు అంటే ఇంటాడు పిల్ల రాకరా, బాపనులని ఏమనరు అంటారు. ఎంత తెలిస్తే ఆ మాట అంటారు వాళ్ళు, తెలుసా? కానీ ఏమి తెలియని మూర్ఖులు బ్రాహ్మణులను నిందించి పాపం కట్టుకుంటారండి. ఆనాడు విదేశీయులు ఈ దేశం మీదకి దండయాత్రకు వచ్చినప్పుడు అనేక శాస్త్రాలను తగలబెట్టేశారు. ఆ మంత్రాలు వాళ్ళకు కంఠస్థమై ఉండడం వల్ల మళ్ళీ పునః రాయగలిగారు. బట్టి కంఠస్థంగా నేర్చుకోవడం వలన వాళ్ళకు జ్ఞానం ఉండి గుర్తుపెట్టుకొని కంఠస్థమై ఉండడం వల్ల మళ్ళీ పునః రచించగలిగారు వాటిని. బ్రాహ్మణులే కంఠస్థం చేసుకోకుండా పఠించకుండా ఉంటే అవి ఇప్పుడు అందుకునే మనకు మీ శివపంచాక్షర స్తోత్రం వివరిస్తుంది. ఇవన్నీ లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకు? ఈనాడు శాస్త్రం మనకు అందిందంటే బ్రాహ్మణులే కారణం. ఒక విధంగా చెప్పాలంటే ప్రత్యక్షంగా వాళ్ళు దైవస్వరూపాలు మనకు. కళ్ళకు కనిపిస్తున్న ఋషులండి వాళ్ళు. ఆనాడు ఋషులు మంత్రాలను దర్శించి, వేదాలను దర్శించి, గ్రంథలిఖితం చేసి కొన్ని తరాల వరకు కాపాడితే, ఏ ముష్కరుడికి కన్ను గిట్టిందో ఈ దేశం మీదకి వచ్చి నలంద, తక్షశిల, విక్రమశిల అటువంటి విశ్వవిద్యాలయాలను తగలబెడితే 6 నెలలు కాలినవంట. 6 నెలలు కాలిన తర్వాత కూడా ఆరిపోగా పొగ 3 నెలలు వచ్చిందంట. పొగ అన్ని గ్రంథాలు, అన్ని వేల గ్రంథాలు కాలిపోతే ఇప్పటికి మనకు మంత్రాలు తంత్రాలు అన్నీ అందుతున్నాయంటే బ్రాహ్మణులే కారణం కదండి. వాళ్ళు కంఠస్థం చేసుకొని గుర్తుపెట్టుకోవడం వల్ల మళ్ళీ పునః రాశారు. వేదాలను వాళ్ళే కాపాడారు, మంత్రాలను వాళ్ళే నిక్షిప్తం చేసుకున్నారు. లేకపోతే ఎవరు చేస్తారండి? ఎవరు చేస్తారు? ఈనాడు ఒక సిద్ధాంతాన్ని పునరూపకల్పన చేయాలంటే వాళ్ళే, మిగతా వాళ్ళు ఎవరైనా చేస్తారా? అది
అయితే మీరు అడిగిన ప్రశ్నకు లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ ఒకటే. తప్పకుండా ప్రతి ఒక్కరు 16 రోజుల లోపల అన్నీ చేసేసేయండి. శాంత జీవులై జీవించండి. శుభం భూయాత్. థ్యాంక్ యూ స్వామి. రైట్. నమస్కారం గురూజీ. ఉమ్. నాకు కొన్ని సంఘటనలు స్వప్నంలో కనిపించే నిజమయ్యాయి. అవి చెప్పొచ్చా నేను? ఓకే, షూర్ షూర్. మా అబ్బాయి గురించి మా ఇంట్లో చుట్టాలే, మా అత్త తరఫు నుంచి. తనకి కనిపించిన 3వ రోజు మా కొడుకు లేడు. తను ఏం చెప్పిందంటే కనిపించి, ఈసారి నా వంతే మీది అని చెప్పింది. నిజంగా మనిషి రూపం కనిపించింది. ఓకే. అయితే వాళ్ళ శత్రుత్వం ఉంటుంది కదా, అందుకు వచ్చింది అనుకున్నాను, కానీ ఇట్లా నా కొడుకు ప్రాణమే తీస్తుంది తెలియదు. ఓకే 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 ఓకే. దీనికి వివరణ ఇవ్వాలంటారా? ఓకే. అబ్బాయి ఎన్ని సంవత్సరాలు ఉండే? 17 సంవత్సరాలు. 17 సంవత్సరాలు స్వామి. 17 సంవత్సరాలు. ఓకే. ఏం చదువుతుండే? ఇంటర్ చదువుతున్నాడు. ఇంటర్. ఓకే. అబ్బాయి చనిపోవడానికి గల కారణం ఒక మనిషి, ఆ మనిషి చేత నా బిడ్డ చనిపోయాడు అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు అంటే నాకు కరెక్ట్గా స్వప్నంలో ఏది కనిపించిందో అదే జరిగింది కదా. అయితే ఆ స్వప్నం నీకు తెప్పించింది ఎవరు? నేను ఎక్కువ ఆలోచన చేయను స్వామి, నాకు ఎక్కువ స్వప్నాలు రావు. భగవంతుడే నీకు ఆ స్వప్నం తెప్పించాడు. కారణం ఏంటో తెలుసా? నీ బిడ్డ జన్మించినప్పుడే కొన్ని ఉత్తమమైనటువంటి కార్యక్రమాలు నువ్వు చేయించేది ఉండే, అవి నువ్వు చేయలేదు. ఆయన లిఖితంలో ఆ దుర్ఘటన జరగాల్సి ఉన్నదని చెప్పి నీకు విపులీకరించి చెప్పే యోగులను నువ్వు సంప్రదించలేదు. అంటే మాకు చిన్న వయసు స్వామి, మా ఆయన వాళ్ళ అక్కే అన్ని చూసుకునేది. తనకే తెలుసు, తను ఏం చెప్పలేదు, తనే చెడు మాకు తెలియదు కదా. నేనేమంటున్నా అంటే, అందుకే పెద్దలు ఒక మాట అంటారు, తల్లి ఏ వంకతోనైనా నెలకు ఒకసారి మహాత్ములను కలవాలంటారు. సకుటుంబ సపరివార సమేతంగా. ఎందుకు కలవాలి? మహాత్ములను అంటున్నా, బాగా గుర్తుంచుకో. మహాత్మజం అంటే అర్థం ఏంటంటే త్రికాల ద్రష్టత్వం ఉన్న వాళ్ళే మహాత్మజులు. భూత భవిష్యత్ వర్తమానాలు తెలియగలిగే వాళ్ళే మహాత్ములు. అట్టి వాళ్ళను సందర్శించిన ఎప్పటికప్పుడు నిన్ను చూసి చెప్పుదురు కదా, అమ్మా నీకు పుత్రశోకం ఉన్నది తల్లి, ఫలానా ఉత్తమ కార్యం నువ్వు ఆచరించు. ఈ ఎనర్జీ దాన్ని డీకోడ్ చేస్తుంది, దాన్ని పడగొడుతుంది, నీకు సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. అంటే మేము ఎట్లా అంటే ఆడబిడ్డని తల్లి కన్నా ఎక్కువ నమ్మినాం, తనే మోసం చేస్తుందని తెలియదు కదా మా. అంటే ఇప్పుడు తాను ఏదో చేసి నా బిడ్డను చంపిందని నువ్వు అనుకుంటున్నావా? అది నిజం స్వామి. సరే, తను చేసింది, తన చేత నీ బిడ్డ చంపబడిందని మనం అనుకుంటామనుకో. నేనేమంటా అంటే, మనిషిగా పుట్టి మనిషి మీద నింద వేయడం కన్నా భగవంతుడి మీద నింద వేద్దాం. మేము తెలిసి కూడా మా కళ్ళ ముందు కనిపించి కూడా మేము ఏం చేయలేకపోతున్నాం. ఇప్పుడు మనం అనుకోవడం లోపల 2 అర్థాలు ఉన్నాయి. ఇంకా నీకు అన్యాయం జరిగింది, నీ బిడ్డ లేడు, కానీ అస్తమాన వాళ్ళని అనుకోవడం వల్ల మనల్ని మనం వీక్ చేసుకున్నట్లు అవుతుందేమో. నేనేమంటున్నంటే, నువ్వు ఎక్కడున్నా చల్లగా ఉండురా, పుట్టగలిగితే మళ్ళీ మన వంశంలో పుట్టని అడగడం నీ ధర్మం. నీ కొడుకు నువ్వు కళ్ళ ముందర చూసుకోవడానికి ఒక రైట్ ఉంది నీకు. ఒకవేళ కర్మఫలం పోయిన జన్మలో మంచి చేసుకున్నామో చెడు చేసుకున్నామో వాని రాతనే తప్పుని వాడు పోయాడు అంటే ఒక ధర్మం లెక్కలు అనుకుందాం. మనం ఒకరిని అనుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇంకా మనం ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుంది. ఎప్పుడు ఎవరిని మనం ఏమనుకోవద్దు. సరే, అంత శివాజ్ఞ శివార్పణం అనుకుందాం ఒక సామరస్యంగా. నేనేమంటా అంటే, ఈరోజు నీ బిడ్డ నీకు దూరం అయిండు, కానీ ఇంకా 2 బిడ్డలు ఉన్నారు నీకు కదా, 2 ఉన్నారు కదా. ఈ బిడ్డ పోతూ వాళ్ళని చల్లగా చూసుకో, మంచిగా చూసుకో, వాళ్ళని జాగ్రత్తగా చూసుకో అని నీకు చెప్పిపోతున్నాడు. నిజం, ఇది నువ్వు గ్రహించగలగాలి. అంటే వాడు పోయి ఒక వారం రోజుల ముందు కూడా మేము అందరం కూర్చొని తినడం అలవాటు మాకు. తిన్నాక వాడే సర్దేస్తాడు అన్నీ. సర్దుతూ ఉంటే ఏదో చేతికి ఇస్తుంటే నాకు ఇట్లా కరెంటు తీగలు నాకు వచ్చాయి వాడికి రా. అది అందరం చూసినాం. మామూలుగా ఎట్లా అంటే వాడు చాలా అసలు ప్రపంచంలో ఎవరంతా లాడ్ చేయలేదు మాత్రం చేసిన బాగా ప్రాణం చేసేది కదా. ఓకే, నీకు నీ కొడుకు అంటే చాలా ఇష్టం కూడా. సో గ్రేట్, సూపర్. తల్లిగా నీ ధర్మంలో నువ్వు నీ పాత్రతలో నువ్వు మాట్లాడుతున్నావు. నీ ప్రేమని ఎక్కువ తక్కువ చేసి కూడా మాట్లాడకూడదు. నాకు కూడా పాపం తగులుతుంది. ఇంత స్వామినైనా నేను దాన్ని ఎక్కువ ఇది చేయకూడదు. నేను ధర్మం మీద, ధర్మ ప్రాతిపదిక మీద మాట్లాడతాను. దయచేసి మీ రూపకంగా ప్రేక్షకులకు అందరికి ఒక విషయం చెప్తాను. నెలకొకసారన్నా తెలిసిన వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళండి ప్లీజ్. మనము ఫ్యామిలీ డాక్టర్ని కన్సల్ట్ పెట్టుకుంటాం బాడీ చెకప్ కొరకు, లేకపోతే ఇంకేదన్నా చూసుకోవడానికి. అట్ ద సేమ్
కాలరాతలు పసిగట్టడానికి ఒక గురువును పెట్టుకోండి ప్లీజ్. ఆయన మీకు చాలా ఉపయోగపడతాడు. ఇప్పుడు అమ్మ జీవితం ఒక ఎగ్జాంపుల్. నిజంగా వాళ్ళు రావడం చాలా గ్రేట్ ఈరోజు. అయితే వాడు ఒక మాట కూడా అన్నాడు. ఏమనంటే ఆ 'మగధీర' సినిమా వచ్చింది కదా! మీది 400 సంవత్సరాల క్రితం దారా అని చెప్పేసి మా పెద్దమ్మ ఇంటి ఇక్కడికి వచ్చింది కదా తను. ఉమ్, ఉమ్. తనంటే వాడు అన్నాడు, ప్రతి జన్మకు మా అమ్మే నాకు అన్నాడు. నీ గురించి అన్నడా? వావ్, సో గ్రేట్. వాడు మనిషి చిన్నగా కానీ వాడి మాటలు చాలా అనుభవం ఉంటాయి మాట్లాడేది. ధన్యుడు, చాలా ధన్యుడు. అయితే అబ్బాయికి సంబంధించిన కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విధులు కొన్ని ఉంటాయి. ఫస్ట్ వచ్చి గోమాత గురించి ఒకటి నేను చెప్పాను, అది చెయ్యండి. సెకండ్ వచ్చేసి ఇంకొక పూజ ఉంటుంది, నేను చెప్తాను మీకు, అది కూడా చెయ్యండి. తత్పరమే తక్షణమే అబ్బాయికి సుఖ సంతోషాలతో ఉత్తమ గతులు సిద్ధిస్తాయి. ఆయన ఎక్కడున్నా మీతో ఉన్నట్టుగానే ఉంటుంది. అయితే నాకు ఇంకొకటి స్వామి, ఒక 3 రోజుల ముందు మా కొడుకు ఏ ఎన్రాల్మెంట్లో అయితే కాలం చేసిండో అది మొత్తం కనిపించింది నాకు. 3 డేస్లో ఇది అయింది. ఓకే ఓకే. అప్పుడు ఉమ్. సరే, ఇప్పుడు దీనికి ఒక జీవన ధర్మం ఉంది తల్లి. పిల్లలు పుట్టిన తర్వాత తన చేతులతోనే పెంచి పెద్ద చేసి తల కళ్ళ ముందే పిల్లలు చనిపోతారు చూసావా? పోనీ పుట్టినప్పుడే చనిపోతే మమకారం కొంచెం తక్కువనే ఉంటుంది. పెంచి పెద్దగా చేసి మన కళ్ళ ముందల నడుసులాడి మన ఆలన పాలన చూసి మంచి చెడుని ఆగ్రాణం చేసుకొని గ్రోళ్ళి తీసుకున్న తర్వాత హఠాత్తుగా మాయమైపోతే దీనికి కొన్ని ధర్మాలు ఉన్నాయి. అంటే మనం కొన్ని పురాణాలను చూసుకున్నా, కొన్ని ధర్మశాస్త్రాలను చూసుకున్నా, అట్ ద సేమ్ అదే విధంగా చూసుకున్నా మీ ఇద్దరి దంపతుల విషయాల్లో నాకు ఒకటి వ్యక్తమైంది, ఒకటి కనిపించింది. దాన్ని ఫుల్ఫిల్ చేసి అబ్బాయికి మీకు సహమైనటువంటి ధర్మాన్ని, ఒక శాంతి నెలకొల్పడానికి ఒక కార్యక్రమం ఉంటుంది. నేను మీకు చెప్తాను, దాన్ని పాటించండి. ఎవరు ఏం చేశారు ఏం చేయలేదన్న మాట తర్వాత. నువ్వు సామాన్యమైన స్థితిలో ఉండవు, నువ్వు ఆ మాట ఆడొద్దు ప్లీజ్. అంటే నువ్వు రైట్ చేయొద్దు. నేను చెప్పాలి చూడు, చూడమ్మా పలానోళ్ళు చేశారు, పలానోళ్ళు చేయగా చనిపోయాడు, నా ఎంచటోడు అంటే చెల్లుతుంది మాట. అంటే స్వామీజీ నాకు ఆ డౌట్ వచ్చింది. నేను ఇంటి ముందు శవం వేసుకొని కూడా అందరి ముందు అన్నాను, ఇది ఎవరో చేయలే సత్తిగాడే చేసిండు అని. ఒక్కరు కూడా ఒక మాట ఎత్తలేరు అది కాదు అని. అందరి ముందు అన్నావా? అందరి ముందు. వైబో, ఒక్కసారి కాదు స్వామి, అది ఎంతమంది జనాలు ఉంటారు. వాళ్ళ కొడుకు సొంతము, మా ఆడబిడ్డ కొడుకుతో అన్నాడంట, బావా మేము వద్దాం అనుకున్నాము, వస్తే మమ్మల్ని కొట్టి చంపుతారని రాలేదని చెప్పి వాడి పేరు రఘు. సరే సరే, ఓకే, కూల్ డౌన్ కూల్ డౌన్. మీరు అడిగింది చాలా సంతోషం. దీనికి సంబంధించి అన్ని విషయాలు నేను మంచిగా క్లియర్గా మీకు చెప్తాను. అంటే మనం పర్సనల్గా అంటే నేను ఇది పర్సనల్ అని చెప్పట్లేదు స్వామి, మాలాగా తెలియని మురుకులు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళని తెలుసుకోవడానికని. 100% సూపర్, ఎక్సలెంట్, ఎగ్జాక్ట్లీ. నేను మీరు అడిగిన ప్రశ్న మాధ్యమంగా అందరికి పనికొచ్చే మాటలు 3 చెప్తాను. పుట్టిన తర్వాత సంవత్సరంలోపు బిడ్డ చనిపోతే దానికి సామాన్యమైన ధర్మాలు ఉన్నాయి. అందులో మనం చేసిన పాపం, పెద్దలు చేసిన పాపం, వాడు చేసుకున్న పాపాల యొక్క విశ్లేషణ ఉంటుంది. సంవత్సరం దాటి 3 సంవత్సరాల లోపు చనిపోతే ఇంకొన్ని ధర్మాలు ఉన్నాయి. 3 సంవత్సరాలు దాటి 16 సంవత్సరాల లోపు చనిపోతే ఇంకొన్ని ధర్మాలు ఉన్నాయి. 16 సంవత్సరాలు దాటిన తర్వాత చనిపోతే దానికి ధర్మాలు తగ్గుతాయి. ఎందుకంటే అప్పటికే పంచభూతాలను ఎన్ని యాంగిల్స్లో ఆస్వాదించాలో ఆస్వాదించింటాడు, ఎన్ని రుచులను తినాలో తినింటాడు, ఎన్ని ప్రదేశాలు తిరగాలో తిరిగింటాడు, శరీరంలో ఉన్న చక్రాసాన్ని ఏ విధంగా ఫార్మింగ్ కావాలో అయి ఉంటాయి. కాబట్టి ధర్మాలు తగ్గుతూ వస్తాయి. అందుకే ఎవరైనా ఈ అవస్థలో చనిపోతే దీంట్లో కూడా తెలిసిన నిష్ణాతులను సంప్రదించండి. అయ్యా నాకు బిడ్డ పుట్టి ఇన్ని రోజుల నుండి చనిపోయింది, ఏమిటిది కారణం? అంటే వాడి గురించి చెడు మాట్లాడడం కూడా రాదు స్వామి. ఎందుకంటే వాడు చూడడానికి ఒక బ్రాహ్మణ్ లాగా ఉంటాడు, వాని గుణము అంతే సాఫ్ట్. ఒక మనిషిని కూడా ఒక మాట అనేది తెలియదు వాడికి. నీ కొడుకు గురించి కాదు నేను అంటున్నది. ప్రతి ఒక్కరూ అదే మాట అంటారు. నీ కొడుకు రారాదు అనుకుందాం, నీ కొడుకు దేవుడు సాక్షాత్ అనుకుందాం, ఓకే. ప్రతి తల్లికి ఈ విషయం, ఇప్పుడు నువ్వు అన్నది నిజమే. నాలాంటి తల్లులు ఎంతోమంది ఇట్లా ఉంటారు కదా పాపం. అందరికి పనికొచ్చే విషయం నువ్వు అన్నావు కదా. అందరి తల్లులకు నేను చెప్తున్నా, ఎవరింట్లో ఈ గర్భశోకం సంభవించిననో తెలిసి తెలుసుకోండి ప్లీజ్. ఇప్పుడు పాపం ఆమె ఎంత బాధపడుతుంది. మీకు మీరుగా శోకించి రోధించడం వల్ల కూడా అది మీకును ఆరోగ్యపరంగా ఇబ్బంది. అందుకే తెలిసిన వాళ్ళని తెలుసుకొని, అయ్యా ఇట్లా జరిగింది ఏంటి, వాట్ ఈస్ ద రీజన్, దానికి ఇంకేం చేయాలి, నా కొడుకు ఏడున్నా చల్లగా ఉండాలి,
నాతోనే లేకపోవచ్చు, అమెరికాలో ఉండాలి అనుకొని హ్యాపీగా ఉంటే చాలు. సరేనా? శుభం.